2 Kings chapter 2 verse 11. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. పాత నిబంధన కాలంలో ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన కార్యం ఏదైనా ఉన్నది అని అంటే ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా యూదులు ఈ యొక్క సంఘటన కోసం చాలా అద్భుతంగా మాట్లాడుకుంటారు. నాట్ ఓన్లీ జ్యూస్, యూదులు మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ సమాజం కూడా ఈ సన్నివేశం కోసం చాలా గొప్పగా మాట్లాడుకుంటాము. అందుచేతనే ఇక్కడ కనబడుతున్న ఆ వ్యక్తి ప్రవక్త అయిన ఎలైజా. ఆ ఏలియాకు అగ్ని ప్రవక్త అని పేరు రావడం మాత్రమే కాదు, ఆయన హి వాజ్ ఏ వెరీ పవర్ఫుల్ ప్రాఫెట్ అని మనము గుర్తించడానికి, చెప్పుకోవడానికి చాలా ఈ సన్నివేశము చాలా అంటే ఒక సాక్ష్యంగా, ఒక సూచనగా మనకు కనబడుతుంది. ఏలియా ఆయన సజీవంగా బ్రతికి ఉండగానే, ఆయన రక్త మాంసము కలిగిన శరీరముతో ఉండగానే వెంటనే దేహపు మార్పు జరిగింది. మహిమ శరీరం ధరించుకున్నాడు. మరణము చూడకుండానే ఏలియా మహిమ లోకానికి వెళ్ళిపోయిన ఈ సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. ఏలియా కలిసి వెళ్తున్నారు, మాట్లాడుతూ ఉండగానే అగ్ని రథములు అగ్ని గుర్రములు వారిద్దరిని వేరు చేసిన వెంటనే సుడిగాలిలో ఏలియా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అనగా ఈ యొక్క అగ్ని రథములు అగ్ని గుర్రములు అనగా పరలోకం నుంచి దేవుడు ఒక సేనని పంపించాడు. ఈ యొక్క ఏలియాను తీసుకుని వెళ్ళడానికి దేవుడు పరలోకం నుంచి ఒక సైన్య సమూహాన్ని పంపించారు. ఈ యొక్క అగ్ని రథములు అగ్ని గుర్రములు అవి పరలోకంలో ఉన్న గుర్రాలు, పరలోకంలో ఉన్న రథములు. అందుచేతని ఎలీషా వాటిని చూసినప్పుడు, లేకపోతే ఈ గ్రంథకర్త వాటిని వర్ణించడానికి మరొక వేరే పదాలు ఆయనకి లేవు కాబట్టి ఆయన అగ్ని రథములు అన్నాడు, అగ్ని గుర్రములు అన్నాడు. అవి కాలము కంటే వేగంగా ప్రయాణం చేసే ఒక వెహికల్స్ పరలోకంలో ఉంటాయి. సో వాటిని పంపించాడు దేవుడు. వాటితో ఇప్పుడు ఏలియా పరలోకానికి ఆరోహణం మనం చూస్తున్నాము. అంటే ఏలియా జీవితంలో ఒక మనోహరమైన సందర్భం, ఏలియా జీవితంలో ఒక అద్భుతమైన సంగతి అది మనము చూసినట్లయితే, అంటే ఒక అద్భుతము దేవుడు ఏలియా జీవితంలో చేయడం మనం చూస్తున్నాం. ఏ నరమాత్రుడి జీవితంలో కూడా అటువంటి కార్యం జరిగిన అవకాశం లేదు. హనోకు జీవితంలో జరిగింది. అయితే హనోకు ఎలా వెళ్ళాడో మనకు తెలియదు. ఆయన మేఘాల మీద వెళ్ళాడో లేకపోతే దేవుడు మామూలు నడిపించి తీసుకెళ్ళిపోయాడో మనకైతే తెలియదు. అయితే ఇక్కడ ఏలియా కోసం మాత్రం దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అగ్ని రథములు వచ్చే ఏలియాను తీసుకుని వెళ్ళడానికి, అగ్ని గుర్రములు వచ్చే ఏలియాను తీసుకుని వెళ్ళడానికి, ఆ మహిమ మేఘం మీద ఆ మహిమ గుర్రాలతో ఏలియా సుడిగాలిలో పరలోకానికి కొనిపోబడుట ఎలీషా చూస్తాడు. చూసిన తర్వాత ఎలీషా అంటాడు, వెంటనే ఒక పెద్ద కేక వేసి ఎలీషా అది చూచి 12వ వచనంలో ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి చదువుదామా రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. అంటే అంతవరకు ఇశ్రాయేలుకు రథములు, ఇశ్రాయేలుకు రౌతులు అనగా సైన్య బలము, ఆర్మీ. సో ఇశ్రాయేలుకు సైన్యం ఉంది. ఆ సైన్యం చూసినప్పుడు వారే ఇశ్రాయేలుకి బలము శక్తి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏలియా ఇలా వెళ్ళడం చూసినప్పుడు ఎలీషాకి అర్థమైపోయింది, అవి కాదు ఎలీషా, అవి కాదు ఏలియా, అవి కాదు నా తండ్రి, నీవే ఇశ్రాయేలుకు బలము, నీవే ఇశ్రాయేలుకు రౌతులు, నీవే రథముల్లాంటి వాడు అని ఏలియా యొక్క గొప్పతనమును మరి ఒక్కసారి ఎలీషా గుర్తించడం మనం చూస్తున్నాము. అంటే ఈ సంఘటన అసలు ఏలియా ఎవరో బహిర్గతం చేస్తున్నది, అసలు ఏలియాకున్న పవర్ ఏంటో తెలియజేస్తున్నది. అంటే దేవుడు ఏలియాను ఘనపరిచి ఆ రీతిగా తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని ఘనంగా తీసుకుని వెళ్తున్న దానిని బట్టి ఆ వ్యక్తి ఎంత ఘనమైన వాడో మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి తీసుకుని వెళ్తారు. వెళ్తున్నప్పుడు రిక్షాల పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఏంట్రా కనీసం కారుని పెట్టలేదా అంటారు. అంటే ఆయనకు ఘనపరచవలసిన సమయం కాబట్టి ఆయన ఘనపరిచే సమయంలో ఒక ఘనమైన రీతిలో తీసుకుని వెళ్ళాలి. అంటే ఏ రీతిగా ఆయనను ఇన్వైట్ చేస్తామో లేకపోతే స్వాగతిస్తామో లేకపోతే తీసుకుని వెళ్తామో అదంతా అతనికి ఉన్న ఘనతను తెలియజేస్తుంది, వ్యక్తపరుస్తుంది. అలాగే ఇక్కడ దేవుడు ఏలియాను ఆ రీతిగా తీసుకుని వెళ్తున్నాడంటే హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ ప్రాఫెట్. ఆయన సాధారణమైన ప్రవక్త కాడు, హీ వాజ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి అని ఎలీషాకు ప్రపంచానికి దేవుడు చూపించడానికి ఏలియాను ఆ రీతిగా తీసుకెళ్లడం మనం గమనిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ సమాజం అంటే ఏలియా అంత శక్తి కలిగిన వాడని దేవుడు మన ముందు తీసుకుని వస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు ఏలియాను గణపరుస్తున్నాడు. అయితే ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఈ సీన్ చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా కనబడుతుంది. కానీ ఈ సన్నివేశాన్ని ఆలోచన చేసుకుంటూ మనం ఒక్కసారి కొన్ని దినాలు వెనక్కి వెళ్తే ఇదే ఏలియా, దేవుడి చేత గణపరచబడిన ఇదే ఏలియా, అగ్ని రథములతో కొనిపోబడిన ఈ యొక్క పవర్ఫుల్ ఏలియా ఒక అరణ్యములో ఒంటరిగా కూర్చొని
ఏడవడం మనకు కనబడుతుంది. అక్కడ లోన్లీగా ఒంటరిగా అరణ్యములో, ఇంకా చెప్పాలంటే కనీసం తినడానికి కూడా ఆయనకు దెర్ వాజ్ నథింగ్, ఏమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. ఏమీ లేని పరిస్థితిలో కనీసం ఏలియా ఎందుకు ఏడుస్తున్నావు అని ఓదార్చి ఆదరించేవారు కూడా లేని పరిస్థితులలో ఒంటరిగా అరణ్యములో ఏడుస్తూ, ఇంకా చెప్పాలంటే నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. ఇంకా పారిపోతాడు ఏలియా ఆ సమయంలో. యెజబెలు చంపేస్తుందనే విషయం తెలిసినప్పుడు ఏలి అంటే మరణ భయంతో ఉన్నాడు. గమనించండి, ఒంటరిగా ఉన్నాడు, ఆటలతో ఉన్నాడు, నిరాశ నిస్పృహలో, ఇంకా కన్నీళ్లతో అక్కడ ఇంకా జీవితం మీద విరక్తి వచ్చేసినట్లు మాట్లాడతారు. ప్రభు ఇక మట్టుకు ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకెళ్ళిపో, నేనేం పెద్ద ప్రవర్తన కాదు ప్రభా, నా జీవితం ఏ పాటిది, ఇంకా చాలు, దిస్ మస్ ఎనఫ్, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని ఏడుస్తాడు ఏలియా. అంటే గమనించండి, ఒంటరి ఏలియా, కన్నీళ్ళ ఏలియా, ఆ ఆటలతో ఉన్న ఏలియా, అరణ్యములో ఉన్న ఏలియా మనకు ఆ సన్నివేశంలో కనబడతారు. కానీ ఒక్కసారి సీన్ మనం తిప్పి చూసేసరికి అదే ఏలియానా ఇక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ ఏలియా పవర్ఫుల్ గా కనబడుతున్నాడు. ఇక్కడ ఏలియా అగ్ని రథములతో కొనిపోబడుతున్నాడు. అంటే క్షణాలలో ఏలియా యొక్క పరిస్థితులు మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారిపోయాయి అంటే, ఎప్పుడైతే ఏలియా అక్కడ ఏడుస్తాడో, కన్నీరు కారుస్తాడో, నిరాశ నిస్పృహలో ఏలియా ఉంటాడో, అక్కడికి దేవుడు తన దూతను పంపిస్తాడు. సో దేవదూత వచ్చి ఏలియాతో మాట్లాడతాడు. అక్కడ గమనించినట్లయితే నిరాశ నిస్పృహలో ఉన్న ఏలియాను బలపరుస్తున్న దేవుడు కనబడతాడు. హల్లెలూయా. అంటే ఏలియాను ధైర్యపరుస్తున్న దేవుడు కనబడతాడు. ఆకలితో ఏలియా ఉంటే, ఏలియా ఐ విల్ ఫీడ్ యూ, నేను నిన్ను పోషిస్తానని ఏలియాకు ఒక్క పూట ఆహారం ఇస్తే దానికి పవర్ మనకు తెలుసు. 40 రోజులు ఏలియా ప్రయాణం చేసేస్తాడు. అంటే నిన్ను పోషించే దేవుడను నేను, నిన్ను శక్తితో నింపే దేవుడను, నిన్ను ధైర్యపరిచే దేవుడను, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను ఏలియా, నువ్వు డిస్ట్రైజ్ అవ్వద్దు, నిరాశ పడద్దు, నిస్పృహలోకి వెళ్ళొద్దు, అసలు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నా ఐ వాంట్ ఎ జనరల్ డెత్, నువ్వు అనుకున్న సాధారణమైన మరణం ఇచ్చేస్తే చాలు, ఐ వాంట్ టు డై ప్రభా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నావు. కానీ నీకు ఒక విషయం చెబుతాను, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఏమిటో తెలుసా? నువ్వు అనుకుంటున్న సాధారణంగా అందరిలా చనిపోయి వెళ్ళిపోతాం అనుకుంటున్నావు, కానీ నేను నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఏ మనిషి యొక్క జీవితంలో జరిగిన ఒక మహా అద్భుతముని నేను నీ జీవితంలో చేయబోతున్నానని వాగ్దానం చేశాడు. అదే రీతిలో దేవుడు ఏలియా జీవితంలో చేయడం మనం చూస్తున్నాము. అంటే దేవుడు ఏలియా జీవితంలో క్షణాలలో పరిస్థితులను మార్చేశాడు. ఏలియా ఏడుస్తున్నప్పుడు దేవుడు ధైర్యపరిచాడు. ఏలియా నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఏలియాను ఆయన ఆదరించాడు. ఏలియా ఆకలితో ఉన్నప్పుడు ఏలియాను దేవుడు పోషించాడు. అంతేకాదు, ఏలియా యొక్క కలలో కూడా ఊహించుండడు కదా, నేను ఇలా వెళ్తానని ఊహించుంటాడా, ఇంత అద్భుతం నా జీవితంలో జరుగుతుందని. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్. అసలు అలా ఊహించే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే ప్రభా నన్ను తీసుకెళ్ళడానికి ఏమి ఇంకా అగ్ని రథాలు రాలేదు, గుర్రాలు రాలేదు అని అడగాల్సింది. కానీ ఇతడు అంటాడు, ప్రభు నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను ఇంకా చాలు, మరణపేక్ష గలవాడే, ఇంకా చచ్చిపోతే చాలు అనుకున్నాడు. సో అటువంటి పరిస్థితులు ఉన్న ఏలియాను క్షణాలలో దేవుడు దర్శించి, క్షణాలలో ఆయన వాక్కు చేత మొత్తం పరిస్థితులన్నీ మారిపోయి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆలోచన చేస్తే అక్కడ కనబడుతున్న ఏలియా, నిరాశ నిస్పృహలో ఉన్న ఏలియా ఎవరో కాదు, ఆ ఏలియా ఈనాడు మనకే సాదృశ్యం. మన జీవితంలో కూడా చాలాసార్లు అటువంటి పరిస్థితుల్లో విల్డర్నెస్లో ఉంటాము, అరణ్యంలో ఉంటాము, ఒంటరిగా ఉంటాము, కన్నీళ్ళలో ఉంటాము. అయిపోయింది ప్రభా, నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, కానీ ఏమి జరగలేదు. బయలు ప్రవర్తనలు అందరిని చంపించేస్తే నాకు ఏదో పెద్ద కిరీటం వస్తుంది అనుకున్నాను, కానీ నాకు మరణం వస్తుంది ప్రభా. అంతకుముందు అంటాడు, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభు, ఎవడు నాతో సహాయం లేడు, ఎవడు కూడా నా సపోర్ట్ లేడు, అయినాను నేను వెనకడుగు వేయను అని వెళ్ళి కొట్టాడు, అన్నీ చేశాడు. కానీ చేసిన తర్వాత ఒక్కడు కూడా ఆ దావీదు గొలియాతును చంపిన తర్వాత దావీదుకు జేజేలు అన్నారు, కానీ ఏలియా బయలు ప్రవక్తను చంపిన తర్వాత, ప్రవక్తలను చంపిన తర్వాత ఎవరు కూడా ఏలియాను మెచ్చుకోవడం లేదు. అసలు ఎవరు ఏలియాను పట్టించుకోలేదు. పైగా ఏలియా కనబడితే చంపేయండి, తల నరికి తీసుకొని రమ్మని యెజబెలు పంపించినప్పుడు ఇంకా ఏలియా కన్నీళ్లతో ఏడుస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అది జరగదు. చాలాసార్లు నిరాశలో నిస్పృహలో ఉంటాం, అయిపోయింది మన జీవితం అనుకుంటాం. కానీ ఏలియాను బలపరిచిన దేవుడే, మరలా చెబుతున్నాను, ఏలియాను బలపరిచిన దేవుడే, ఏలియాని పోషించిన దేవుడే, ఏలియా ఊహించని అద్భుతమైన వాగ్దానం చేసిన దేవుడే. వాగ్దానం చేయడం మాత్రమే కాదు, ఆ వాగ్దానం ఏలియా జీవితంలో అక్షరాలుగా నెరవేర్చిన అదే దేవుడిని ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏలియా దేవుడే నా దేవుడు. దట్ వాస్ ద వర్డ్ ఆఫ్ ఎలీషా. ఎలీషా వర్డ్ అదే కదా, ఎలీషా అదే చెప్తాడు, ఏ దేవుడే
నా దేవుడు. ఆ మాట నాది, ఈరోజు ఆ మాట నీది, ఈరోజు ఆ మాట మనది. ఏలియా కృంగిపోయిన పరిస్థితులలో ఏలియాను బలపరిచాడు. గమనించండి, ఈ దేవుడు దర్శిస్తే క్షణాలలో పరిస్థితులు మారుతాయి. అగ్నిరథాల మీద వెళ్తున్న ఏలి ఏంటి, అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న ఏలి ఏంటి? ఏలియా నీవే అగ్నిరథములు, నీవే గుర్రాలు అన్నాడు. అక్కడ నిజంగా అగ్నిరథములు నీవే రౌతులైతే అంత పవర్ ఏలియాలో ఉంటే అక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఎప్పుడైతే దైవ దర్శనం వస్తుందో, దైవ ప్రత్యక్షత వస్తుందో దేవుడి పరిస్థితులను మార్చేస్తాడు. ఈరోజు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏలియా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, ఏలియా పరిస్థితులను మార్చిన దేవుడు, ఒక్క మాటతో ఏలియా పరిస్థితులను మార్చిన దేవుడే మనతో కూడా ఉన్నాడు. ఆయన మన పరిస్థితులను కూడా మార్చగలుగుతాడు. దట్స్ వై వి నీడ్ టు ప్రైజ్ గాడ్. అందుకే మనం ప్రభువుని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని. ఎందుకంటే ఆయన ఏలియా దేవుడు, ఏలియా జీవితంలో పరిస్థితులను మార్చిన దేవుడు. ఈరోజు ఫీనెహాసు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకంటే ఆయన ఏలియా దేవుడిని మనము కలిగి ఉన్నాము. ఒక్కసారి మనం దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించడం అలవాటు చేసుకోవాలి నా ప్రియ దేవుని సమాజమా. ఎందుకనంటే మనం వట్టి బొమ్మలను ఆరాధన చేయట్లేదు, లేకపోతే జీవము లేని వారిని ఆరాధన చేయట్లేదు, లేకపోతే కథలలో కల్పి ఆరాధన చేయట్లేదు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు సజీవుడు. ఆయన మనకు వాగ్దానం చేసిన దేవుడు. అంతేకాదు, మన వాగ్దానము చేసిన మాత్రం కాదు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు. ఏలియాతో చెప్పాడు, శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. ఆ రీతిలో ఏలియాను దేవుడు తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును కాక. బలహీనుడైన ఏలియా అగ్నిరథాలతో దేవుడు తీసుకుని వెళ్తున్నాడు అంటే, అక్కడ దేవుడు బలహీనుడైన ఏలియాని ఒక అగ్నిరథముగా మార్చేశాడు. నీ జీవితంలో నువ్వెంత బలహీనుడైనప్పటికీ కూడా నువ్వు దేవుని ప్రత్యక్షత పొందుకుంటే, దేవుడు నిన్ను దర్శిస్తే నిన్నొక్క అగ్నిరథంగా మార్చేస్తాడు. అందుకే ఎలీషా ఆ మాట అన్నాడు, నీవే రౌతులవు, నీవే గుర్రాలవు, నీవే ఓ ఏలియా అని అన్నాడు. అక్కడ బలహీనుడు ఇప్పుడు ఒక పవర్ఫుల్ చారియట్ ఆఫ్ ఫైర్ అయిపోయాడు, అగ్నిరథం అయిపోయాడు. ఈరోజు నా జీవితంలో కూడా మనం ఎంత బలహీనమైనప్పటికీ ఒకే మాట చెబుతున్నాను, మనం వీక్. నేను చాలా బలహీనుడిని, బట్ మై గాడ్ ఈజ్ నాట్ ఏ వీక్ పర్సన్. ఆయన బలహీనుడు కాడు. నేను బలహీనుడిని, నేను పిరిగివాడిని, నేను శక్తి లేని వాడిని. దట్స్ ట్రూ, అది నిజమే. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు బలహీనులను అగ్నిరథములుగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఒకసారి మనం రెండు చేతులు పైకి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుడే నా దేవుడు. ఒకసారి చెబుదామా? ఏలియా దేవుడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో పక్కాగా నిరాశలు వస్తాయి, పక్కాగా నిస్పృహలు వస్తాయి. అవి రాకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఏలియాకే వచ్చాయి. ఎస్ ప్రభువా, ఏలియాకు వచ్చాయి, నా జీవితంలో కూడా వచ్చాయి. అయితే ఏలియా ఏడ్చినట్లు నేను ఏడవను, ఎందుకంటే ఏలియాకు ఆ స్టోరీ తెలీదు. కానీ నాకైతే స్టోరీ ఇప్పుడు తెలిసింది. దేవునికి మహిమ కలుగును గాక. మనకు క్లైమాక్స్ తెలిసిపోతే పెద్ద టెన్షన్ పడము కదా, ఏమవుతుంది అని. వి నో నీడ్ టు టెన్షన్ అబౌట్ దట్. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు క్లైమాక్స్ తెలుసు. ఏలియాకు క్లైమాక్స్ తెలియదు కాబట్టి ఏడ్చుండొచ్చు బహుశా, కానీ మనకు ఆల్రెడీ క్లైమాక్స్ తెలుసు. ఎంత బలహీనమైన, ఎంత శక్తి లేని వాడినైనా అందరూ, అరే ఏలియా నువ్వు ఎందుకు ఇలా చేసావో, ఇదిగో యెజబెల్ నేను చంపేపోతుంది అని అంటున్నప్పుడు తల దించుకొని ఏడుచుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఎవరు నిందించారు, ఎవరు ఎన్ని మాటలు అన్నారో, అదే పరిస్థితులలో దేవుడు ఏలియాను పరలోకానికి కొనిపోయాడు. అక్కడ ప్రవక్తల శిష్యులందరికీ ఆ విషయం తెలుస్తుంది, ఏలియాను దేవుడు ఇలా తీసుకుని వెళ్తాడు అన్న విషయం వారందరికీ తెలుస్తుంది. వారు ఊరు వెళ్ళి వెతుకుతారు కూడా. ఎలీషా అంటాడు, అరే వెళ్ళి వెతకండిరా అంటే, లేదు ఎలీషా నేను వెతుకుతామని వారు అనేక ఊర్లు వెళ్ళి వెతికారు. ఏమని వెతుకుంటారు? ఇక్కడ ఏలియా ప్రవక్త వచ్చాడండి అని వెతుకుంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు అలా అడుగుతున్నారు, ఎప్పుడో వెతకని ఆ వ్యక్తి కోసం ఎందుకు అడుగుతున్నారు అంటే, లేదండి దేవుడు అగ్ని రథంలో రావడము, సుడిగాల్లో ఏలియా వెళ్ళడం మేము చూసాము. అయితే బహుశా దేవుడు ఎక్కడో దగ్గర ఆయనను దించే ఉంటాడు కాబట్టి ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నాము అని చెప్పినప్పుడు ఏలి అగ్ని రథములతో వెళ్ళిపోయాడన్న సంగతి మొత్తం అన్ని ఊర్లలో ప్రకటించబడింది. హల్లెలూయా. ఏ ప్రాంతాలలో ఒంటరిగా ఏడుచుకుంటూ పారిపోయాడో, ఇక్కడ ఎవడైనా ఏలియా ఉంటే చెప్పండి చంపేస్తామని రాజులు వెతికారు. ఇప్పుడు ప్రవక్తలు వచ్చి అడుగుతున్నారు, దేవుడు ఏలియాను కొనిపోయాడు అని. అంటే గమనించింది, ఎక్కడైతే నిందొచ్చిందో అక్కడే దేవుడు అతనికి ఘనత ఇచ్చాడు.
కాబట్టి బలహీనుడైన ఏలియా, బలహీనుడు శక్తి లేని ఏలియా జీవితంలో దేవుడు పరిస్థితులను మార్చేశాడు. అదే దేవుడిని మనము ఆరాధన చేస్తున్నాం కనుక మన జీవితంలో కూడా ఆయన పరిస్థితులను మారుస్తాడు, మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకే ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో మనం ఆలోచన చేస్తే దావీదు దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీదు చెబుతాడు. దావీదు ఈజ్ ఏ రోల్ మోడల్, మనకొక అద్భుతమైన ఆదర్శవంతుడు, ఆదర్శప్రాయుడు. స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఆయన చెబుతాడు, ఎల్లప్పుడు దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి అంటారు. ఈరోజు అన్న అలాగే అక్క ఈ కుటుంబం అంతా దేవుని మహిమపరచడానికి ఈ కూడికి ఏర్పాటు చేసుకునేది. ఇది గొప్ప కార్యం, గొప్ప అద్భుతమైన విషయము. మనము దేవుని స్తుతించాలి. ఎందుకనంటే ఏలియా దేవుడిని మనము కలిగి ఉన్నాము. నిరాశలో నన్ను బలపరిచిన దేవుడు, కన్నీళ్లను తుడిచిన దేవుడు, అంతేకాదు నన్ను పోషించే నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని సమాజమా, అటువంటి ఏలియాను దేవుడు ఆ బలహీనమైన స్థితి నుంచి బలవంతుడిగా మార్చి మహిమ లోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అది అక్కడున్న సంఘటన, అక్కడున్న సందర్భము. అయితే ఏలియాను ఏ రీతిగా మహిమలోనికి తీసుకుని వెళ్ళిపోయాడో సేమ్ అదే రూట్లో, అదే విధానంలో ఈనాడు బలహీనులైన ఆయన ప్రజలను కూడా ఆయన తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఏలియాను దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడంటే హీ విల్ బి ఏ సైన్, ఆయన ఒక ఆ సూచనగా ఉంటాడు అన్న విషయం దేవుడికి తెలిసే ఏలియాను తీసుకుని వెళ్ళాడు. యేసుప్రభు అతి త్వరలో వస్తాడు, మనము మహిమ మేఘాల మీద ప్రభు యొద్దకు వెళ్ళిపోతాము అని ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటే చాలా మందికి డౌట్ రావచ్చు. ఎలా జరుగుతుందండి, అది ఎలా జరిగే అవకాశం ఉంది, మనం ఎలా వెళ్ళిపోతాం, మహిమలోకం అంటే ఎక్కడుంది, పరలోకం ఎక్కడికి వెళ్తాం, అసలు ఎలా జరుగుతుంది అనే సందేహం మనకు కనుక్కునే దేవుడు ప్రతి కార్యానికి ఒక ముంగుర్తు చేస్తాడు. అంటే ముందే ఒక సూచనగా ఒక కార్యం చేస్తాడు. సో మనం ఎలా వెళ్తాము అనే డౌట్ ఒకవేళ వస్తే, ఇదిగో ఏలియాను చూడు, ఏలియా ఎలా వెళ్ళాడు, అలాగే నేను నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాను అని చెప్పడానికి దేవుడు ఏలియాను మనకు ముంగుర్తుగా ఆయన ఏలియాను తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాము. అంటే ఏలియా ఎలా అయితే మహిమ మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడో, అతి త్వరలో దేవుని సంఘము ఉన్న మనము కూడా మహిమ మేఘాల మీద కొనుపోబడబోతున్నాము. హల్లెలూయా. యేసు అతి త్వరలో వస్తాడు. నీ జీవితంలో పోషించే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ జీవితానికి సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు అంటాడు. సో నీ జీవితానికి చాలిన దేవుడు. అయితే ఈ లోకంలోనే ఏవో అద్భుతాలు చేసేసి ఆపేసేవాడు మాత్రమే కాదు, నీ జీవితంలో ఆయన మహా అద్భుతం ఏమిటంటే మహిమ మేఘాల మీద మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. దానికోసం సిద్ధపడడం కోసమే ఈ కార్యాలన్నీ. ఈరోజు యేసుప్రభు యొద్దకు వచ్చి మేలులు ఇవన్నీ దేనికోసం అంటే దానికోసం మనలను మనము సిద్ధపరచుకోవడానికి. కాబట్టి ఏలియాను మహిమలోకానికి తీసుకుని వెళ్ళిన అదే దేవుడు మరలా నిన్ను నన్ను కూడా మహిమలోకానికి తీసుకుని వెళ్తాడు. యేసే అతి త్వరలో రాబోతున్నాడు. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, మనము నిబంధన జనులం, కవనెంట్ పీపుల్. మనం దేవుడితో నిబంధన కలిగి ఉన్నాము. అతి త్వరలో యేసే వస్తాడు. ఏలియా ఎలా అయితే అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడో అలాగే నేను కూడా మహిమ మేఘాల మీద మహిమ సన్నిధికి వెళ్ళబోతున్నాను. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ కథ కాదు, ఈ నిరీక్షణ ఏదో ఊహ కాదు, ఈ నిరీక్షణ లంగర్ వంటిది అంటాడు పేతురు పత్రికలో. జీవముతో కూడిన నిరీక్షణ అంటాడు అపోస్తలుడైన పేతురు. కాబట్టి నా ప్రియ దేవుని సమాజమా, ఏలియాను బలపరిచి ఏలియా జీవితంలో మేలులు చేసిన అదే దేవుడు మన జీవితంలో మేలులు చేస్తాడు. అందుకే ఆయనను మనము స్తుతించాలి. దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ విషయము, ఏ మహిమలోకానికి తీసుకుని వెళ్ళిన అదే దేవుడు నిన్ను నన్ను మహిమలోకానికి తీసుకుని వెళ్తాడు. అయితే బిఫోర్ దట్ ఈవెంట్, దానికి ముందు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చదివితే అక్కడ ఒకసారి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం త్వరగా. గమనించండి, ఇక్కడ ఏలియాను దేవుడు ఆకాశమునకు పరలోకమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాకు ఆ విషయం అర్థమైపోయింది. నౌ ఐ షుడ్ బి రెడీ, నేను రెడీ అయిపోవాలి.
నేను వెళ్ళిపోవాలి, నా యొక్క సమయం అయిపోయింది, ఇదిగో ప్రభు వస్తాడు, నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా ఏలియా చెప్పేస్తున్నాడు. అప్పుడు ఎలీషాతో చెప్తున్నాడు, ఎలీషా ప్లీజ్ లీవ్ మీ, నన్ను వదిలిపెట్టి నేను ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలి, వారు గిల్గాలులో ఉన్నారు, నేను ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలి, ఎలీషా నువ్వు వదిలే, నేను వెళ్ళాలి అని చెప్తాడు. ఎలీషాకి ఆ విషయం తెలుసు, దేవుడు ఏలియాని తీసుకెళ్ళిపోతాడు అనే విషయం తెలుసు. ప్రవక్తలు శిష్యులందరూ వచ్చి చెప్తారు, మీ గురువు వెళ్ళిపోతాడు అన్నది కదా, సో అందరికీ తెలుసు కదా అని. అంటే అందరికీ అది అంతా తెలిసిన విషయమే, ఎక్కడ కూడా దాపరికాలు లేవు. అప్పుడు ఎలీషా అంటే నాకు తెలిసిన మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే ఎలీషా ఏలియాని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు, అయితే అదంతా వేరే సందర్భం. కానీ మొత్తానికి ఏలియా మహిమ మేఘాల మీద, మహిమ అగ్ని రథాల మీద, గమనించిన అగ్ని రథాలు అన్న ప్లేస్లో మహిమ మేఘాలు అంటున్నాడు. ఏంటి మహిమ మేఘం ఏంటి, అగ్ని రథం ఏంటి అని అనుకోకండి. మహిమ మేఘాలు అగ్ని రథాలు రెండు కలిపి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏలియా మనకు సాదృశ్యం కాబట్టి మనం మహిమ మేఘాల మీద వెళ్తాము, ఏలియా అగ్ని రథాల మీద వెళ్తాడు కనుకనే అవి రెండింటిని ఏం చేస్తున్నాను, ట్విస్ట్ చేసి మాట్లాడుస్తున్నాను. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైంది కదా. సో ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళాడు, మనం మహిమ మేఘాల మీద వెళ్ళబోతున్నాము. ఏలియా మనకు సాదృశ్యం కాబట్టి ఆ మహిమ మేఘాలను అగ్ని రథాలు అనొచ్చు, అగ్ని రథాలని మహిమ మేఘాలు అనొచ్చు, పెద్ద తేడా ఏమీ లేదు. మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరత లేనే లేదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఏలియాను దేవుడు ఆ రీతిగా తీసుకుని వెళ్తున్న ఆ సమయంలో ఏలియా తనను తాను కూడా మనం చూస్తున్నాము. ఎలా సిద్ధపరచుకున్నాడంటే ఏలియా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. మొట్టమొదటిగా హి వాజ్ ఇన్ గిల్గాల్, అతడు గిల్గాలులో ఉన్నాడు. అప్పుడు ఏలియా చెబుతున్నాడు ఎలీషాతోనే, నేను బేతేలుకి వెళ్ళాలి ఎలీషా, ఎందుకంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్తే ఎలీషా అంటాడు, నీవు బేతేలుకి వెళ్తే ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ, నేను కూడా నీతో బేతేలుకి వస్తాను. సో బేతేలుకి వెళ్ళిన తర్వాత మరలా అంటాడు ఎలీషా నేను ఎరికోకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఆగిపో, బేతేలుకి వచ్చావు కదా అక్కడ ఆగిపో అంటే ఎలీషా అంటాడు, లేదు లేదు నేను ఎరికోకు కూడా నీతో వస్తాను అంటాడు. సో ఇద్దరు ఎరికోకు వెళ్ళిపోతారు. మూడో ప్లేస్ ఎరికోకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏలియా చెప్తాడు, ఎలీషా నువ్వు ఇక్కడైనా ఆగిపో అని అంటే, లేదు నా ప్రభు యెహోవా జీవముతోడు నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తానంటే అప్పుడు వారు యోర్దానుకు వెళ్తారు. అప్పుడు యోర్దానుకు కూడా ఎలీషా ఏలియాతో వెళ్ళడం చూస్తాం. ఆ యోర్దాను దాటిన తర్వాత వెంటనే దేవుడు రావడం, ఏలియాను తీసుకుని వెళ్ళిపోవడం చూస్తాము. అంటే అక్కడ ఏలియా 4 ప్లేసులు గుండా వెళ్ళాడు, తర్వాత మహిమలోనికి వెళ్ళాడు. అలా వెళ్ళడానికి ఏలియా ఎందుకు వెళ్ళాడు, ఆ యొక్క మహిమలోకానికి వెళ్ళడానికి ఏలియాను దేవుడు ఎందుకు 4 ప్రాంతాల గుండా తీసుకుని వెళ్ళాడు అని అంటే, మహిమ మేఘాల మీద కొనుకోబడవలసిన క్రీస్తు సంఘము కూడా తన జీవితంలో ఈ 4 ప్లేసులు గుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనము మహిమ మేఘాల మీద వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళం అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు మహిమ మేఘాల మీద వెళ్ళడానికి సిద్ధపడాలంటే బిఫోర్ దట్ ఈవెంట్ యూ మస్ట్ గో త్రూ దిస్ ఆల్ ప్లేసెస్. నీవు ఈ యొక్క 4 ప్రాంతాల గుండా వెళ్తేనే, అంటే ఊరికే వెళ్ళుంటాడండి ఏలియా, టైం పాస్కి వెళ్ళుంటాడండి అనుకోవడానికి వీల్లేదు. ప్రవక్తలు కానీ లేకపోతే అపోస్తలులు కానీ టైం పాస్కి ఊరికి ఏ పని చేయరు. ఒకవేళ వారు చేస్తే దేవుడు తన లేఖనాలలో వ్రాయించడు. ప్రతి పాయింట్, ప్రతి ప్లేస్, ప్రతి అచ్చు అల్లు కూడా సంథింగ్ ఏదో విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏలియా మహాద్భుతమైన సన్నివేశం జరగడానికి ఈ యొక్క కార్యం జరుగుతుంది. అంటే మహిమ మేఘాల మీద వెళ్ళడానికి ముందు ఏలియా ఈ ప్రాంతాల గుండా ఎందుకు వెళ్ళాడంటే ఏలియా సంఘానికి సాదృశ్యం. ఏలియాను తీసుకుని వెళ్ళిన దేవుడు మనలను తీసుకుని వెళ్తాడు. అయితే ఎవరిని తీసుకుని వెళ్తాడంటే ఎలీషా కూడా అక్కడ చెప్తున్నాడు, నీవు ఏలియాలాగా ఎత్తబడాలంటే యూ మస్ట్ ఫాలో ఎలైజా, నీవు ఏలియాను వెంబడించాలి. నేను వెంబడించాను అంటున్నాడు ఎలీషా, నేను ఫాలో చేశాను. అలాగే నువ్వు ఫాలో అయితేనే నువ్వు ఎత్తబడతావు. ఈరోజు ఏలియాని వెంబడిద్దాం. పరలోక మహిమ లోకానికి వెళ్ళిపోయిన ఏలియాని వెంబడించడం అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. అయితే దైవ సమాజమా, ఏలియా మహిమ లోకానికి వెళ్ళడానికి ఆ 4 ప్లేసెస్కి ఎందుకు వెళ్ళాడు అంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈ 4 ప్లేసులకు వెళ్ళాలి. అప్పుడే మనము ఎత్తబడ్డానికి అర్హత సాధించగలుగుతాము. అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ దశలోనిక పత్రికలో, ఆయన వచ్చి మీకు మహిమ రాజ్యం ఇవ్వడానికి మీరు అర్హులు కనుక ఆయన మీకు మహిమ రాజ్యం ఇస్తాడంటాడు. దేవుని రాజ్యానికి మీరు అర్హులు అంటాడు. అంటే చాలా మంది అర్హతను కోల్పోయిన వారు కూడా సంఘాలలో ఉంటారు. రక్షణ పొందుతారు కానీ మధ్యలో జారిపోయి రక్షణ వదిలేసుకొని ఈ అర్హతను వదిలేసుకుంటారు. గమనించారు, రక్షణ అనేది ఇటర్నల్ సాల్వేషన్. ఒక్కసారి పొందితే పక్కాగా స్టాండర్డ్గా ఉండిపోతుంది. కానీ ఎంతవరకు అంటే నువ్వు ఆ రక్షణలో ఉన్నంత వరకు, కొనసాగినంత వరకు. ఇఫ్ యూ లూజ్ దట్ సాల్వేషన్, నువ్వు ఒకవేళ ఆ రక్షణను వదిలేసుకుంటే ఇంకెవడు ఏమి చేయలేడు. కాబట్టి యూ మస్ట్ బీ ఇన్ దట్ సాల్వేషన్. నీవు ఆ రక్షణ ఉండడము అది అవసరం. రక్షణ స్థిరమైనదే. ఈనాడు కొంతమంది ఇటర్నల్ సాల్వేషన్ కదండి, మనం ఎలా బ్రతికేసినా పర్వాలేదు, రక్షణ కోల్పోయే పరిస్థితే లేదు
చాలా మంది అబద్ధ బోధలు చేస్తున్నారు. గమనించండి, నువ్వు రక్షణలో ఉంటేనే రక్షణ నీకు స్థిరమైనది అవుతుంది. టికెట్ అనేది నీకు లైఫ్ టైం టికెట్. అది ఒకవేళ ఏదైనా రిజర్వేషన్ ఏదో చేసుకున్నది లైఫ్ టైం, కానీ నువ్వు దాన్ని పారేసుకున్నావు అనుకోండి, ఏ అధికారులు కూడా ఏమి బ్రదర్ అది నీ ఫాల్ట్, అది నీ సమస్య, ఇంకేం చేయలేము అంటారు. అలాగే రక్షణ నిత్యత్వము మనకు ఉండేది, నిత్యమైన రక్షణ. అయితే ఆ రక్షణలో నిలబడిన వారి అర్హులవుతారు దేవుని రాజ్యానికి ఎత్తబడ్డానికి. కనుక ఆ రాజ్యములోనికి వెళ్ళడానికి, ఎత్తబడ్డానికి అర్హత సాధించుకోవాలంటే ఏలియా 4 ప్లేసెస్ గుండా వెళ్ళాడు. ఏమిటి 4 ప్లేసెస్ అంటే, ఫస్ట్ ప్లేస్ మనం ఆలోచన చేస్తే గిల్గాలు. హి వాజ్ ఇన్ గిల్గాల్. మనము మొట్టమొదటిగా గిల్గాలులోనికి రావాలి. ఆ గిల్గాలును ఏలియా దాటడం కూడా చూస్తున్నాం. గిల్గాలును వదిలేశాడు. మన జీవితంలో గిల్గాలు అనే అనుభవం లేకపోతే ఆ చివరిలో ఉంది కదా, మహిమ మేఘాల మీద కొనిపోబడడం అనేది కూడా కళ్ళే, అది జరగదు. మన జీవితంలో ఆ అనుభవం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బి ఇన్ గిల్గాల్. నువ్వు గిల్గాల్కు రావాలి. ఏమిటి గిల్గాల్ అంటే మనందరికీ తెలుసు, రెఫరెన్స్లు చూపించడానికి సమయం చాలదు కనుక నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. యెహోషువ గ్రంథం 5:2 చదివితే, ఇశ్రాయేలీలు కనానికి వెళ్తున్న దారిలో కనానికి దగ్గరకు వచ్చేసి ఇంకా కనానికి బౌండరీలో ఉంటారు, సరిహద్దులో ఉంటారు. ఆ సమయంలో ఇలా కనానులో అడుగు పెడుతున్న సమయంలో దానికి దగ్గరలో ఉన్న మరొక ప్రదేశం పేరే గిల్గాలు. ఆ ప్రాంతం పేరు గిల్గాలు. గిల్గాల్కు వస్తారు వాళ్ళు. కనానులోనికి అడుగు పెట్టడానికి ముందు ఉన్న అనుభవమే గిల్గాలు. గిల్గాలులో ఏం జరిగిందంటే, దేవుడు అంటాడు ఇశ్రాయేల్ ప్రజలతో, యెహోషువతో చెప్తాడు, యెహోషువా మీరు రాత్రులు కత్తులు చేయించుకొని ఇక్కడున్న వారందరికీ సున్నతి చేయించు అన్నాడు. ఎందుకు సున్నతి చేయించాలంటే, మార్గం మధ్యలో చాలా మంది పుట్టారు కదా, ఆ వారిలో, అంతేకాకుండా ఐగుప్తులో నుంచి బయలుదేరుతున్నప్పుడు వీరిలో చాలా మంది పిల్లలు కాబట్టి వీరికి సరిగ్గా సున్నతి జరగలేదు. మార్గ మధ్యలో పుట్టిన వారికి సున్నతి జరగలేదు. కాబట్టి సున్నతి లేకుండా చాలా మంది ఇశ్రాయేలీయులు దేవుని సైన్యంలోనే ఉన్నారు. దేర్ ఆల్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ గాడ్. దేవుని సంఘంలోనే, దేవుని సైన్యంలోనే ఉన్నారు. కానీ వారు ఏం పొందలేదు, సున్నతి పొందకుండా వచ్చేసారు. కాబట్టి ఇక్కడ రాతి కత్తులు చేయించుకొని సున్నతి పొందించాలి వాళ్ళకి. ఎందుకంటే సున్నతి పొందిన వాడు ఎవడు కూడా కనానులో అడుగు పెట్టడానికి దేవుని రూల్ అనేది ఒప్పుకోదు. కాబట్టి సున్నతి చేయించమన్నాడు. అప్పుడు యెహోషువ అక్కడ రాతి కత్తులు చేయించి సున్నతి చేయించడం అనేది మనం చూస్తాము. అంటే సున్నతి పొందిన వాడే కనానులోకి వెళ్ళాలి. గిల్గాలులో ఏం జరుగుతుందంటే సున్నతి జరుగుతున్నది. అలాగే మనము మహిమారాజ్యానికి వెళ్ళాలంటే మనం కూడా గిల్గాలుకు రావాలి. గిల్గాలులో ఏం జరగాలంటే సున్నతి జరగాలి. ఏమిటి సున్నతి అని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 6:15 చదువుదాం. ఏమిటి ఇక్కడ దేవుడు చెప్తున్న సున్నతి? మనము విశ్వాసులు, రక్షణ పొందిన నూతన నిబంధన సంఘానికి సంబంధించిన విశ్వాసులు పొందవలసిన సున్నతి ఏమిటంటే, గలతీ పత్రిక 6:15 క్రొత్త సృష్టి పొందుటయే కానీ ఆ సున్నతి పొందుటయందును ఏమీ లేదు. అక్కడ అపోస్తలుడైన పౌలు సున్నతి యొక్క ఇంటర్ప్రిటేషన్ మరొకటి ఇస్తున్నాడు. అసలు ఏమిటి సున్నతి అని అంటే, పాత నిబంధన కాలంలో జరిగిన సున్నతి దేనికి సాదృశ్యం అంటే నూతన సృష్టి పొందుటయే, అనగా క్రొత్త వాడిగా మారడమే. దట్స్ ద సున్నతి. అదే సున్నతి. ఎవరైనా మహిమ మేఘాల మీద ఎత్తబడాలంటే దానికి ముందు గిల్గాలుకు రావాలి. గిల్గాలులో ఏముంది చెప్పండి అందరూ? సున్నతి ఉంది. అనగా మనము పొందవలసిన సున్నతి క్రొత్త సృష్టి అవ్వాలి. ఎలా క్రొత్త సృష్టి అవుతాము, ఎలా క్రొత్త వాళ్ళం అవుతాము అంటే యేసయ్య చెప్తాడు. యోహాను సువార్త 3 మనందరికీ తెలుసు. ఆ నికోదేముతో చెప్పాడు యేసుప్రభువారు, ఒకడు క్రొత్తగా జన్మించాలి, మరలా బ్రతకాలి, మరలా పుట్టాలి, క్రొత్త జన్మ ఎత్తాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టి అవుతావు, అప్పుడే నువ్వు క్రొత్తవాడు అవుతావు అన్నాడు యేసుప్రభువారు. అంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించడమే. గమనించండి, ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారడమే గిల్గాలులో మనం పొందవలసిన అనుభవం. అది ఏ ఆత్మీయ సున్నతి. గమనించండి, ఈరోజు గిల్గాలుకి మనం వచ్చామా, క్రొత్త సృష్టి అయ్యామా, నూతన జన్మ పొందామా? ఏమిటి నూతన జన్మ? యేసుప్రభువారు అక్కడే చెప్తారు. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి ప్రభువా, మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళే అవకాశం లేదు కదా అని ఇలా ఆలోచన చేస్తాడు నీకోదేమో. అప్పుడు ప్రభు చెప్తాడు, లేదు నాయన, అది కాదు, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అదే నూతన జన్మ అన్నాడు యేసుప్రభువారు. సో నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అనగా నీరు అనగా వాక్యము మరియు ఆత్మ, ఇవి రెండు పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి జన్మిస్తే దట్స్ ద
న్యూ బోర్న్, అదే న్యూ క్రియేషన్, అదే నూతన జన్మ. అనగా వాక్యం పని చేస్తూ ఉండగా, అనగా పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు ద్వారానో ఏదో రీతిగా నీకు వాక్యం వినిపింపజేస్తూ ఉంటారు. అదే సమయంలో అదే ఆత్మదేవుడు నీ హృదయంలో వాక్యం పని చేసేటట్లుగా, ఆ వాక్యాన్ని నువ్వు ఒప్పుకునేటట్లుగా, ఆ వాక్యానికి నువ్వు కన్విన్స్ అయ్యేటట్లుగా నిన్ను ఒప్పిస్తాడు. అది యోహాను సువార్తలో యేసుప్రభువు వారు చెప్తారు, ఆయన లోకమును ఒప్పింపజేస్తాడు, నీతిని గూర్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అంటే వెన్ ఎవర్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటూ ఉంటావో నీటి మూలము అనే కార్యం జరుగుతూ ఉంటుంది. అదే వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మ మూలపు కార్యం జరుగుతుంది. ఈ రెండు కార్యాలు నీలో జరుగుతున్నప్పుడు యూ షుడ్ బి, నువ్వు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లోనికి రావాలి, నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. దాన్నే సింపుల్గా చెప్పాలంటే మారు మనసు అంటారు, రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం అంటారు. అయ్యో నేను ఈ యొక్క పాపంలో లేకపోతే చీకట్లో అవిధేయతలో ఉన్నానన్న విషయాన్ని గుర్తిస్తాం వాక్యం విన్నప్పుడు, పరిశుద్ధాత్మ స్వరానికి లోబడినప్పుడు. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా మన వాక్యం విన్నా, ఏ ప్రాంతంలో వాక్యం విన్నా, సరిగ్గా వాక్యం అంటే సరిగ్గా వాక్యం ప్రకటించబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏం జరుగుతుంది? నీటి మూలంగాను ఆత్మ మూలంగా దేవుడు మనలో పనిచేస్తున్నాడు. అలా పనిచేస్తున్నప్పుడు ఆయన చెప్తాడు, మారు మనసు పొందు కుమారుడ, మారు మనసు పొందు కుమార్తె, మారు మనసు పొందని ఆయన మనలో ప్రేరేపిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుని అనుగ్రహైశ్వర్యము మారు మనసు పొందడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుండగా. కాబట్టి దేవుడే మారు మనసు పొందడానికి మనలను ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ప్రేరేపిస్తాడు, వినిపిస్తాడు, ఒప్పిస్తాడు, ప్రేరేపిస్తాడు. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు క్రీస్తు సమాజంలో యేసు క్రీస్తుని గురించి చాలా విషయాలు చాలా మందికి తెలుసు, కానీ వాట్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు అన్న విషయం చాలా మందికి అర్థం కాలేదు, తెలుసుకోలేదు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, మనం పరిశుద్ధాత్మని గూర్చిన కార్యాలు తెలుసుకోకపోయినా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మనోహరమైన వాడు, ప్రియమైన వాడు కాబట్టి ఆయన మన జీవితాల కార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మీరు ధ్యానం చేయండి, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఏమిటి, నా బ్రతుకులు ఆయన ఏం చేస్తాడు. అసలు ఒక మాట గమనించి, యేసే సిలువలో చనిపోయి మరణించి వెళ్ళిపోయాడు, అయిపోయింది. యేసే పని యేసే చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు త్రిత్వంలో 3వ వ్యక్తి భూమి మీదకు వచ్చాడు, పెంతెకొస్తున్నాడు. ఆయన ఎంతవరకు ఉంటాడంటే, మరల యేసే వచ్చినంత వరకు నిన్ను తీసుకుని యేసేతో ఆయన నీ చేతిని కలిపి మీ ఇద్దరికి వివాహం చేసినంత వరకు బాధ్యత అంతా పరిశుద్ధాత్మ దేవుడిదే. కాబట్టి త్రిత్వములో ఈ 3 పనులను మనం లేఖనాల్లో చూసి ధ్యానం చేస్తే, అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు త్రిత్వ దేవుడైన ఆ యెహోవా ఎదుట అబ్రహాము సాగిల పడినట్లుగా ఆ 3 ఎదుట మనం కూడా సాగిలు పడి ఆరాధన చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దైవ సమాజం గమనించినట్లయితే, ఇక్కడ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కన్విన్స్ అవుతాము, ఒప్పించబడతాము. అప్పుడు మనలో కలిగే ఆ అనుభవాన్ని మారు మనసు అంటారు, రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం వస్తుంది. అలా పశ్చాత్తాపం వచ్చుట వలనే మనము నూతన జీవితంలోనికి వెళ్తాము. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు అంటారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. అంటే మారు మనసు రావాలంటే బిఫోర్ దట్ మనం దుఃఖపడాలి, బాధ వేయాలి. దాన్ని పశ్చాత్తాపం అంటారు. అయ్యో నేను ఈ రాంగులు ఉన్నాను, అవిధేయతలు ఉన్నానని దుఃఖపడుట వలన మనకు మారు మనసు వస్తుంది. ఇలా మారు మనసు వచ్చినప్పుడు ఆ పాత వాటి మీద మనకు అసహ్యం వస్తుంది. నేను పాతోడిని కాదు, నేను ఒక క్రొత్త వ్యక్తిని అన్న ఫీలింగ్ నీలో వస్తుంది, అన్న అనుభవంలోనికి నువ్వు వెళ్తావు. దాన్ని నూతన జన్మ అనుభవం అంటారు, దాన్ని మారు మనసు అంటారు, దానిని నూతన సృష్టి అంటారు. అలా నూతన సృష్టిగా మారడమే అసలైన సున్నతి అంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, శరీరమందు సున్నతి కాదు, హృదయమందు సున్నతి జరగాలి. సున్నతి చేసినప్పుడు గాయపరచబడినట్లు కత్తులతో సున్నతి చేయాలి. అలాగే హృదయమును కూడా కత్తితో నరకాలి. ఏ కత్తి? ఈ లోకంలో ఉండే కత్తులు కాదు, దేవుని వాక్యమనే కత్తితో, ఖడ్గముతో మన హృదయాలు నరకబడినప్పుడు. అందుకే స్టెఫను మాట్లాడుతున్నప్పుడు, వారి హృదయాల యందు నరకబడిన వారే దేవుడు వాక్యం మన హృదయాలను నరుగుతుంది. అందుకే దానికి ముందే స్టెఫను మాట్లాడతాడు, చెవులలో హృదయంలో సున్నతి లేని ముష్కరులారా అని తిట్టేసరికి వాళ్ళకి కోపం వచ్చేసింది. మేము సున్నతి పొందిన ఫీలింగ్ ఉంది, అరే మీరు భౌతికంగా సున్నతి పొందారు, కానీ మీ హృదయాలలో అయితే ఇంకా సున్నతి జరగలేదు. గమనించండి, ఇశ్రాయేలు సమాజములంట యెహోషువ సమయానికి కనానికి దగ్గరకు వచ్చేసారు. దే వర్ వెరీ నియర్ టు కానాన్. వారు కనానికి దగ్గర. ఆ సమయంలో కూడా
సున్నతి లేని వాళ్ళు ఉన్నారండి. అంటే సంఘాలలో కూడా యేసయ్య అతి త్వరలో వచ్చే ఆ సమయం దగ్గర పడుతున్న కొలది ఇంకా కొంతమంది మేము సంఘస్థులమే, మేము విశ్వాసులమే అని లోపలికి వచ్చేస్తారు. వాళ్ళు ఎవరంటే వారిలో చాలా మందికి ఏమి లేదు, సున్నతి లేదు, హృదయ సున్నతి లేదు. వారిలో చాలా మందికి మారు మనసు లేదు. వారిలో చాలా మందికి నూతన జన్మ అనుభవం లేదు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నూతన జన్మ అనుభవం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల సంఘంలో ఉన్నప్పటికీ యు కాంట్ ఎంటర్ ఇంటూ దట్ కానా, నువ్వు కనానులో ప్రవేశించలేవు, చేరలేవు. అందుకే భక్త్ సింగ్ గారు చెప్పారు, యు మస్ట్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించాలి. నేను ఒక పాస్టర్ కుమారు అండి, ఒక వివాహానికి వెళ్ళాం, నేను స్పీకర్ని, ఆయన నడిపింపు చాలా పెద్ద, ఆయన 80 years ఉంటుంది, ఇప్పటికీ ఉన్నారు. ఆయన చాలా సీనియర్ పాస్టర్, పెద్ద చర్చ్, దగ్గర 2000 మందికి వస్తారు చర్చ్కి, మెయిన్ లైన్ చర్చెస్ అవి. సో ఆయన అలాగే కూర్చుని, నేను కూర్చుని, ఇంకా ఎవరు రాలేదు, మా ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నాం. నాకు తెలుసు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ లోదరన్స్ కాబట్టి, వాళ్ళ చిలక బాప్తిస్మాలు ఇవన్నీ కాబట్టి వెంటనే నేను కదిపాను, సార్ ఇవన్నీ మాట్లాడుతూ అలా మాట్లాడుతూ. ఆయన అంటున్నారు, అలా మాట్లాడుతూ మారు మనసు దగ్గరికి వెళ్ళాను. ఆయన అంటారు, వై షుడ్ ఐ, మరలా నేను ఎందుకు మారు మనసు పొందాలి అన్నాడు. ఏంటి సార్ అంటున్నారంటే, చూడండి బాబు, మా తాత క్రిస్టియను, మా తాత తర్వాత మా నాన్న కూడా పాస్టర్ గారే, మా నాన్నగారి తర్వాత నేను పాస్టర్ గారిని, మాదంతా క్రైస్తవ కుటుంబం, నా కొడుకు కూడా విశ్వాసే, నా మనవడు కూడా విశ్వాసే, మరలా మేము ఎక్కడ మారు మనసు పొందాల్సిన అవసరం ఏమిటి? మేము చుట్టలు దాటలేదు, త్రాటుడు ఏం పనులు లేవు, ఆపు పనులే లేవు, వీఆర్ ఆల్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, మేము మరలా మారు మనసు ఎందుకు పొందాలి అని మాట్లాడుతాను. నేను షాక్ అయ్యాను. అంటే మారు మనసు అవసరం లేదు అనుకుంటున్నా నువ్వు సంఘానికి ఏం చెప్తావు? మీరు కూడా మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. అందుకే సున్నతి లేని వాళ్ళు వచ్చేసారు ఎక్కడికి? ఇశ్రాయేలు సైన్యం. గమనించండి, వారి జీవితంలో అద్భుతాలు కూడా జరిగిపోయాయి. అంతకుముందు విజయాలన్నీ వారు పొందారు. అంటే ఈ లోకంలో కొన్నిసార్లు నూతన జన్మ అనుభవం లేకపోయినప్పటికీ దేవుడు నీ బ్రతుకులలో అద్భుతాలు చేసేస్తాడు. అద్భుతం జరిగిపోతుంది కదా, నేను మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, నూతన జన్మ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అవ్వదు. ఈ లోకంలో ఏవైనా మేలులు పొందేవచ్చు, కానీ పరలోకానికి మాత్రం నీవు ఎంత మాత్రము ప్రవేశించలేవు. అందుకే అక్కడే ఇది ఫైనల్, ఇక్కడ ఆపే, వారందరికి సున్నతి చేయించు. కాబట్టి దైవ సమాజమా, సున్నతి పొందాలి, గిల్గాలుకు రావాలి, అనగా మారు మనసు అనుభవం పొందాలి, నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. అయితే ఈ మాటలు చెప్తున్నప్పుడు కొంతమందికి అనిపిస్తుంది, మేము ఆల్రెడీ ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా పాస్టర్, అప్పుడు వాక్యం విన్నప్పుడు అప్పుడు మారు మనసు పొందేసి, నూతన జన్మ పొందేసి, అప్పుడు నీటిలో మునిగేసి లేచిపోయాం, అయిపోయింది, ఇప్పుడు మరలా ఎప్పుడో పాతకాలపు చింతకాయ అన్నట్లు మరలా ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెబుతున్నారు అని మీకు అనిపించవచ్చు. అయితే ఈ మారు మనసు అనే ఈ ప్రక్రియ ఇది ఒక్కరోజు జరిగిపోయే కార్యము కానే కాదు. ఈ మారు మనసు అనే దానికోసం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో పునాది అంటాడు. మారు మనసు అనేది పునాది. ఇప్పుడు పునాది మీదే ఇల్లు కట్టుకోవాలి, కానీ ఇప్పుడు పునాది తవ్వారు, ఆ పునాది వేశాడు, పునాది మీదే పిల్లలు లేపుతాడా, సైడ్ పిల్లలు లేపుతాడా? పునాది మీదే. ఒకవేళ గోడ కట్టిన పునాది మీద, పునాదికి సైడా అంటే పునాది మీద, అంటే పునాది షుడ్ బి, పునాది ఏమవుతూ ఉండాలి? కొనసాగుతూ ఉండాలి. అలాగే మారు మనసు కూడా మన జీవితంలో కొనసాగుతూ ఉండాలి. ఎలా కొనసాగడం అంటే, ప్రతిసారి దేవుడు ఈ రెండు చేస్తూ ఉంటాడు. ఏవి రెండు? ఒకటి నీటి మూలంగా, ఇవి రెండు ఎప్పుడు జరుగుతుంటాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటుంటావో అప్పుడు ఈ 2 కార్యాలు జరుగుతుంటాయి. ఆ 2 కార్యాలు జరిగినప్పుడల్లా నువ్వు మరలా మారు మనసు పొందాలి. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఇదిగో పలానా లోపం, పలానా అవిధేయత అని చెప్పిన వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. అలా నువ్వు విడిచిపెడుతూ ఉండగా నువ్వు దినదినము మారు మనసు పొందుతూ క్రీస్తు సారూప్యములోనికి ఎదగడం జరుగుతుంది. కనుక గిల్గాలు అనుభవము క్రొత్త వ్యక్తికి అవసరము, విశ్వాసికి కూడా అవసరము. అప్పుడే గిల్గాలులో నువ్వు ఉంటేనే, గిల్గాలు అనుభవంలో నువ్వు ఉంటేనే అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామంటే బేతేలుకి వెళ్ళగలుగుతాము. ఈ బేతేలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్తేనే ఆ చివర ఉన్న ఎత్తబడి ఆ మహిమా లోకానికి వెళ్ళగలుగుతాము. అయితే ఏమిటి బేతేలు అంటే ఒకసారి చదువుతాం. మనకు తెలుసు, బేతేలు అనగా దేవుని మందిరము అంటాడు యాకోబు. ఆది కాండము మనకు తెలుసు 28వ అధ్యాయం 19వ వచనం చదివితే, ఆది కాండములో అక్కడ కనబడుతుంది, అక్కడ ఇది దేవుని మందిరం, దేవుని గవిని అని అక్కడ యాకోబు దేవుని మందిరం అని పేరు పెడతాడు, బేతేలు అని పేరు పెడతాడు. అంటే గమనించండి, అక్కడ చాలా అద్భుతంగా బైబిల్లో కొన్ని పేర్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ ప్రాంతానికి ముందు పేరు ఏమిటో తెలుసా? ఆ ప్రాంతానికి యాకోబు పెట్టిన ఆ ప్రాంతానికి ముందు పేరు ఏమిటది? లూజు అని పేరు. దాని పేరు లూజు. అంటే అన్ని లూజే అక్కడ,
కానీ ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో, దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం కలిగిందో, వెంటనే ఆ ప్లేస్ని ఎలా మార్చేశాడు? దేవుని మందిరముగా మార్చేశాడు. అంతేకాదు ఆ ప్రాంతంలో యాకోబు అక్కడ ఒంటరిగా వెళ్తాడు. అంతా అయిపోయింది, ఇంకేమవుతుంది, ఎటు గమ్యం తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, చాలా పరిస్థితులలో బాధల్లో వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం పొందుకుంటాడు. ఒక ఏమంటారు, శక్తి కలిగిన వ్యక్తిగా మాట్లాడతాడు. అంటే గమనించిన ఆ ప్లేస్ ఒకప్పుడు లూజు, కానీ ఇప్పుడు అది దేవుని మందిరంగా మారిపోయింది. ఆ ప్రదేశానికి వచ్చిన యాకోబు ఒకప్పుడు ఒంటరివాడు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత తన పరిస్థితులు కూడా మారిపోయాయి. ఈరోజు మన జీవితాలు కూడా ఒంటరిగా ఉండవచ్చు, మన జీవితాలు కూడా లూజుల్లా ఉండవచ్చు. కానీ మనం ఒక స్థలానికి వస్తే లూజు కాస్త దేవుని మందిరంగా మారిపోతాయి. ఒక స్థలానికి వస్తే ఒంటరి నిస్పృహలో ఉన్న నీవు ఆశీర్వదించబడతావు. ఆ స్థలము పేరే బేతేలు. అందుకే యాకోబు పెట్టాడు, ఇది లూజ్ అని ఎవడెట్టాడు ఈ పేరు మార్చండి, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరము. అనగా మన జీవితాలలో కూడా లూజు పరిస్థితులను మార్చేసి, ఒంటరి పరిస్థితులను మార్చేసి, అద్భుతంగా మార్చి ఆశీర్వాదకరంగా మలిచే స్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలమే దేవుని మందిరం, దేవుని ప్రెజెన్స్, దేవుని ప్రజలు కలిసి కూడి దేవుని ఆరాధించే స్థలం. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ టెంపుల్, అనగా ఈ బిల్డింగ్స్ కోసం మాట్లాడడం లేదు. వేర్ ఎవర్ వి గ్యాదర్, ఎక్కడైతే మనం గ్యాదర్ అవుతామో, ఎక్కడైతే దేవుని ప్రజలు ఇప్పుడు ఈ ఇంట్లో కూడారు, రేపు మేడ మీద కూడవచ్చు, లేకపోతే రేపు పెద్ద మందిరంలో కూడవచ్చు, లేకపోతే ఒక రోడ్డు మీద కూడుకోవచ్చు. ఈ విశ్వాసులు ఎక్కడైతే మనం కూడుతామో అక్కడ ఉన్నదే దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని ప్రజల సహవాసము. ఎందుకనంటే ఈనాడు దేవుని మందిరం అనగానే పెద్ద పెద్ద కాస్ట్ పెట్టి కట్టేసిన అవే దేవుని మందిరాలు అనుకుంటూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది అన్నట్లుగా మభ్య పెడుతున్నారు, భ్రమ కలిగిస్తున్నారు. గమనించిన అపోస్తలులు ఎక్కడ కూడా ఫిజికల్ దేవాలయాలు అస్సలు కట్టలేదు. ఇప్పటికీ మనము యెరూషలేంకి వెళ్ళినా, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినా, లేకపోతే రోమ్ ఈ ప్రాంతాలకు వెళ్ళినా, ఇప్పుడున్న దేవాలయాలు 2000 సంవత్సరాల క్రితపు దేవాలయాలని చూపిస్తున్న ప్రతి దేవాలయాలు రోమన్స్ కట్టినవే, రోమీలు ఆర్సిఎం వారు కట్టిన దేవాలయాలు తప్ప అపోస్తలులు ఒక్క దేవాలయము కూడా కట్టలేదు. ఎందుకంటే వారు హస్తకృతాలయాలలో యెహోవా నివసించడు అనే ఉద్దేశం కలిగిన వారు కాబట్టి వారు భౌతికమైన టెంపుల్స్కి అంత వాల్యూ ఇవ్వలేదు. అయితే ఏమిటి దేవుని మందిరం అంటే? దేవుని ప్రజలు ఎక్కడ కూడతారు? గమనించండి, బిల్డింగ్ బట్టి ప్రజలకు విలువ కాదు, ప్రజలను బట్టి ఆ బిల్డింగ్ కి విలువ వస్తుంది. హల్లెలూయా. ఈ ప్రజలు ఎవరైతే దేవుని ప్రజలు గ్యాదర్ అవుతున్నారో వీరిని బట్టే ఆ స్థలము దేవుని మందిరంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ మందిరములో ఉన్నవాడు దీవించబడతాడు. అక్కడ దేవుడు వాక్కు ఉంటుంది. 1 కొరింథీ 14 అధ్యాయం చదివితే అక్కడ దేవుని బోధ ఉంటుంది. ఆ బోధ వలన మనుషుల హృదయ రహస్యములు బయలుపరచబడతాయి, తద్వారా మనుషులు మార్చబడతాడు, మలచబడతారు అని చెబుతారు. అంటే దేవుని మందిరము, అక్కడ దేవుని వాక్కు, ఆ వాక్కు కలిగిన దేవుని మందిరం లూజులను మందిరాలుగా మారుస్తాయి, పరిస్థితులను బాగు చేస్తే. అటువంటి మందిర స్థలము పేరే బేతేలు. ఆ బేతేలులో ఉన్నవాడే దానికి అర్హత సాధిస్తాడు ఎత్తబడ్డానికి. నీ జీవితంలో గిల్గాలను దాటాలి, తర్వాత నీ జీవితంలో బేతేలు అనుభవం ఉండాలి. దైవ మందిర సహవాసము. వారిలో ప్రతి వాడును సియోనులో తమ దేవుని మందిరములో కనబడతారు. 84వ కీర్తనలో వారు కనబడతారు. అందుకే వారు బాకాలోయలో బడి వెళ్ళొచ్చు దాన్ని జలమయంగా చేస్తారు. కాబట్టి వారు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారని చెప్తారు. కాబట్టి నా ప్రియ దేవుని సమాజం, రెండవదిగా మనం బేతేలు అనే దైవ మందిర సహవాసమైన అనుభవాలు ఉండాలి. నీ జీవితంలో మందిరంలో ఉంటున్నావా? సహవాసంలో ఉంటున్నావా? సహవాసంతో దేవుని ప్రజలతో ఉంటున్నావా? దేవుని సహవాసంలో ఉన్నవాడే మండుతాడు, ఉన్నవాడే బలపడతాడు, ఉన్నవాడే అభిషేకం పొందుతాడు, ఉన్నవాడే కార్యాలు చేస్తాడు. దేవుని సహవాసానికి దూరంగా వెళ్ళిపోతే నువ్వు దావీదైనా పడిపోతావు. మరలా చెప్తున్నాను, నువ్వు సహవాసం దూరం అయితే నువ్వు ఒక డేవిడ్ లాంటి అనాయింటింగ్ పొందినా నువ్వు పాపం చేసవచ్చు. అతడు దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వసంతకాలంలో రాజులు యుద్ధం చేయాల్సిన సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా, సహవాసంలో ఉండకుండా వారితో కలిసి ఫైటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే he was a king, ఆయన రాజులు యుద్ధం చేయాల్సిన సమయం అది. రాజులు సైన్యంతో కలిసి ఆయన దైవ సైన్యంతో వెళ్ళాల్సిన సమయంలో మిద్దె మీద ఒంటరిగా పడుకొని ఉన్నాడు. దావీదు అభిషిక్తుడు అయిపోయింది. తన జీవితంలో ఆయన మచ్చ. దేవుడు కూడా అంటాడు, ఆ బత్షెబ ఆ యొక్క విషయంలో తప్ప అన్ని విషయంలో హీజ్ పర్ఫెక్ట్ అన్నాడు. నిజంగా ఆ సన్నివేశం లేకపోతే దేవుడు అంటాడు హీజ్ కంప్లీట్ పర్ఫెక్ట్ పర్సన్ అని అనేవాడేమో.
ఆ ఒక్క మచ్చ కారణము సైన్యంలో ఉండాల్సిన వాడు ఒంటరిగా ఉన్నాడు. ఈరోజు నీవైనా ఒకే మాట చెప్తాను, దావీదు లాంటి వాళ్ళే పడిపోతే, మనము సహవాసం లేకపోతే క్షణాలలో చిటికలు సైతానుడు మనలను పడగొట్టేస్తాడు. పాడతాం, సాతానా నువ్వేమి చెయ్యలేవురా, ఓల్డ్ పాటలు పాడేస్తాం మనం. సాతానా నువ్వేం చేయగలవు, హూ అని నేర్పిస్తారు. సైతానా కొట్టేస్తాను, తన్నేస్తాను అని మనం అనుకుంటాం. సైతాన్ అంటే ఇలా అనుకున్నాం, ఆడు నవ్వుకుంటాడు. ఆడు మన పట్టుకుని వస్తుంటే క్షణాల్లో మనలను పడేసి వెళ్ళిపోతుంటాడు. పడిపోతుంటాం, దెబ్బలు తినేస్తున్నాం, ఆత్మీయాత్రలో అన్ని పళ్ళు రాలిపోతే అన్ని పడిపోతుంటే సాతానా నువ్వేమీ చెయ్యలేవని అంటే వాళ్ళందరూ నవ్వుతారు. గమనించండి, సైతానుడు మనల్ని సింపుల్గా కొట్టేస్తున్నాడు. కారణము మన సహవాసాన్ని సింపుల్గా తీసేసుకుంటున్నాము. దైవ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోతుంది. నా ప్రియ దేవుని సమాజమా, అందుకే అక్కడ దేవుడు చెప్తున్నాడు, బేతేలుకి రావాలి, బేతేల్లో ఉండాలి. ఇంకా ఆలోచన చేస్తే ముందుకు వెళ్ళిపోతే ఆ తర్వాత మూడవదిగా ఎరికోకి రావాలి. ఎరికోలో 3 సన్నివేశాలు జరిగాయి. ఎరికో గోడలు కూల్చబడ్డాయి. మన జీవితంలో కూడా ఎరికో అనుభవం వస్తుంది, ఎరికో గోడలు వస్తాయి. అనగా సమస్యలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు. ఆ శ్రమలు, ఇబ్బందులు, శోధనలు అడ్డుగా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? వాటిని కూల్చాలి. ఎలా కూల్చాలి? నువ్వు వెళ్ళి కాలుతో తన్నవసరం లేదు, నువ్వు వెళ్ళి బల్యంతో పొడవనవసరం లేదు. నువ్వు కేవలం అక్కడ ఒకటే ఆ యొక్క ఎరుకోకి వెళ్ళినప్పుడు యెహోషువ కూర్చొని ఆలోచిస్తుంటాడు, ఏం చేయాలి ప్రభు అని. ఆ సమయంలో ఆ అరణ్యంలో ఒక యెహోవా దూత వస్తాడు. ఆయన యెహోవా యొక్క దూత అని చెప్తాడు. ఆయన రాగానే యెహోషువతో అంటాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు తీసి బయటికి విసిరే అంటాడు. అనగా ఆ యెహోవా దూత ఎవరో కాదు, మన ప్రభువేనా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు వారు, ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ప్రత్యక్షతలు చాలా ఎన్నో ఉంటాయి. యేసు ప్రభు వారు పాత నిబంధన కాలంలో అనేక రూపాలలో కనబడ్డాడు, అనేక రూపాలలో ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు వారు. మనం జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేస్తే హీఈస్ జీసస్ క్రైస్ట్ అని మనకు అర్థమైపోతుంది. అందుకే అక్కడ మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో చెబుతూ అంటాడు, ఇదిగో బెత్లెహేమే ఎఫ్రాతా, నా జనులను ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును అని చెప్పి ఆయన శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. అనగా ఆయన మేనిఫెస్టేషన్ అనేది జరుగుతూనే ఉన్నాయంట. అంటే యేసు ఎన్నోసార్లు కనబడ్డాడు. అబ్రహాముకు కనబడ్డాడు, ఇస్సాకుకు కనబడ్డాడు, అందరికి, మోషే, వీళ్ళందరితో యేసయ్య మాట్లాడాడు. చాలా మంది అనుకుంటారు ఆ పాత నిబంధనలో కనబడుతున్న యెహోవా తండ్రి అండి, ఈయన యేసుప్రభు మొన్న వచ్చాడు అనుకుంటారు. కానీ పాత నిబంధనలో ఉన్న యెహోవా తండ్రే, కానీ తండ్రితో పాటు యేసుక్రీస్తుగా ఉన్న యెహోవా కూడా అనేక సార్లు వచ్చాడు. మోషే పాలెంలో ఉంటే మోషే దగ్గరికి వస్తాడు యెహోవా, వచ్చి అంటాడు, రేపు కొండ మీదకి వెళ్ళి అక్కడ యెహోవాతో నువ్వు మాట్లాడు అంటాడు. మాట్లాడుతుంది ఎవరు? యెహోవాయే. ఒకవేళ ఈయనే ఆయన అయితే ఏమనాలి? రేపు అక్కడ మాట్లాడదాం అనాలి. అప్పుడు మోషే అంటాడు, ఇక్కడే ఉన్నావు కదా, ఇక్కడే మాట్లాడేది నువ్వే కదా, మాట్లాడే అనొచ్చు కదా. రేపు మా ఇంటికి రండి, నేను మాట్లాడుతాను అన్నాను అనుకోండి, అప్పుడు మీరేమంటారు? అదేది ఇప్పుడే చెప్పాను బ్రదరు, రేపు మరలా మీ ఇంటికి రావడం, మీరు మరలా చెప్పడం అనే ప్రశ్న వస్తుంది కదా. అందుచేతని ఇతను వేరు, అతను వేరు. అక్కడ కొండ మీద ఉన్న యెహోవా వేరు, కొండ కింద నుండి మాట్లాడుతున్న యెహోవా వేరు. మీరు నిర్గమకాండం లేవే కానీ ఇవన్నీ జాగ్రత్తగా చదవండి. బైబిల్లో 3 యెహోవాలు కనబడతారు. ఆ 3 ఎవరో కాదు, దైవత్రిత్వములో ఉన్న 3 వ్యక్తులు. మన దేవుడు ట్రైన్ గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, వీరు అనేక సార్లు కనబడ్డారు. అలాగే ఇక్కడ యెహోషువ యొద్దకు వచ్చిన యెహోవా దూత కూడా ప్రభువేనా యేసుక్రీస్తు. ఒకవేళ దేవదూతలు వస్తే మనం చెప్పులు తీయాల్సిన అవసరత లేదు. కాబట్టి ఇది యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతూ ఆ చెప్పులు తీసే అంటాడు. అప్పుడు యెహోషువ అడుగుతాడు, మీరు జాగ్రత్త గమనించండి, తర్వాత ధ్యానం చేయండి. వెళ్ళి అడుగుతాడు, నువ్వు మా పక్షం ఉన్నోడువా ఆల్పక్షం ఉన్నోడువా అంటే, అప్పుడు యెహోవా దూత, ఎస్ నేను మీ పక్షం ఉన్నవాడిని, అవేమి చెప్పడు, యు జస్ట్ ఓబే మై వర్డ్. నువ్వు నోరు మూసుకొని నా మాట విను. నేను ఎవరి పక్షం చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు మన పక్షమున ఉండి నువ్వు యుద్ధం చేస్తుంటే నీకు సపోర్ట్ చేసేవాడు కాడు. అదేంటని పాస్టర్ గారు అంటే, అసలు టోటల్ యుద్ధం అంతా చేసినాడు ఆయన. హల్లెలూయా. యు నో నీడ్ టు వరీ, యు నో నీడ్ టు ఫైట్ ఎనీథింగ్, యు జస్ట్ ఓబే అండ్ డూ వాట్ హి సెడ్. ఆయన ఏడు చెప్పాడు అది లోబడు, పని చేసే. నువ్వు నా పక్షం వాడువా, నేను ఎవరి పక్షం అయితే ఇట్రా, మొత్తం యుద్ధం చేసేది నేను, నువ్వు లీడర్ కాదు. ఐఎమ్ ద లీడర్, నేను లీడర్ని. ఇది జస్ట్ ఓబే, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అర్థమైపోయింది యెహోషువకి.
యెహోషువ చాలా శక్తివంతుడు, చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, పవర్ఫుల్ సోల్జర్. అలాంటి వాడికి దేవుడు చెప్పాడు, నువ్వేం కాదు 7 రోజులు ఆ గోడల చుట్టూ తిరిగి అన్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనుకుంటున్నావు? యెహోవా దూత, నా బలం నీకు తెలియదా? అమాలేకులు అంటాను, ఎంతో మందిని వేసేసాను. ఎవరు చెప్పినప్పుడు? మోషే చెప్తే, అందుకే మోషే నాకు ఆ పవరు లీడర్కి ఇచ్చాడు అని ఇటువంటి ఎక్స్ట్రాలు యెహోషువ మాట్లాడాలి. మనమైతే మాట్లాడతాం, నా పవర్ తెలియదేమో యెహోవా దూతకి, ఇది చుట్టూ తిరగాల, నడాలా. మరలా 7 రోజులకి ఒక్కసారి, 7వ రోజు మాత్రం 7 సార్లు, 7వసారి తిన్న బోరలు గట్టిగా పోదండి. వాటి జోక్ అనిపిస్తుంది కదా, చాలా సిల్లీగా అనిపిస్తుంది కదా. ఎరుకో గోడలో పటిష్టమైన దృఢమైన వాటి చుట్టూ ఇలా తిరిగేసి క్యాట్లు వేసి దేవుని స్తుతించండి, జస్ట్ అంతే, అదే ఎనఫ్, అది చాలా అన్నాడు. ఆ సమయంలో మనమే ఉంటే ఆ మాట చెయ్యలేము. ఎందుకనంటే మన ఈగోస్, మన యొక్క సొంత ఇష్టానికి కంప్లీట్గా వ్యతిరేకం. ఎలా అవుతుంది ప్రభువా? కానీ అది ఏ విశ్వాసం. దేవుడు చెప్పింది నీకు రైట్గా అనిపించినా, రైట్గా అనిపించకపోయినా, యూ జస్ట్ ఒబే హిస్ వర్డ్, దట్స్ ఎనఫ్. అదే అసలైన విశ్వాసము. కాబట్టి నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. ఎరుకో గోడలు వచ్చినప్పుడు కేవలం ప్రభువా చిత్తము, నీవు ఏం చెబితే అది నేను చేస్తాను అని ఒబే అయితే, సారెపతు విధవరాలు చేసింది ఏలి ఏం చెప్పాడో, ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మనం విశ్వాసంతో శోధనలు, సమస్యలన్నిట్లో మనకు విజయమును దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన మాటకు లోబడి విశ్వాసముతో శోధనలను జయించుటయే ఎరుకో అనుభవము. హల్లెలూయా. నీ జీవితంలో ఎరుకోలు వచ్చినప్పుడు నువ్వు పెద్ద టెన్షన్ అవ్వడం కాదు, ఆయన మాటకు లోబడు, ఆయన యందు విశ్వాసం ఉంచు. దావీదంటాడు, నా ప్రాణం నాలో నీవేళ తొందరపడుచున్నావు. టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అక్కడ అంటాడు, ఎంట్లని యెహోవాను నమ్ముకో, మౌనం గుండు నమ్ముకో, అంతే. నువ్వు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆయనను నమ్ము. కాబట్టి ఎరుకోలో దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో ఆయన చెప్పిన కార్యాలు చేస్తే చాలు, శోధనలను, శ్రమలను మనము జయించగలుగుతాం. ఇది ఎరుకో అనుభవం. శోధనలను జయించడానికి విశ్వాస వీరులు కావాలి. అనగా జయ జీవితం కోసం ఎరుకో మనకు మాట్లాడుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎరుకో గోడలను పడగొట్టడం మాత్రమే కాదండి, అసలైనది మరొక గోడ ఉంది, అది పడగొట్టాలి. కానీ ఇశ్రాయేలు ఎరికో గోడలను అందరూ కలిసి పడగొట్టేశారు. కానీ మరొక గోడ దగ్గరికి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అదే ఎరుకోలో ఉన్నదాన్ని ముట్టద్దు, అది శపితమైనది. అనగా అక్కడ ఆకర్షణ అనే గోడ ఉన్నది. ఆకాను ఫెయిల్ అయిపోయాడు. ఆ ఎరుకో గోడలను ఎరగొట్టేశారు, కానీ ఈ హృదయంలో ఉన్న ఈ యొక్క ఆశ అనే గోడలను విరగొట్టలేకపోయిన ఆకాను అక్కడ రాళ్ళ దెబ్బ అయిపోయాడు. అక్కడ ఆకాను చెప్తాడు, వాటిలో కొన్నిటిని చూచి నేను ఆశించి. ఈరోజు ఎరుకో అనుభవంలో ఈ లోకంలో ఎన్నో నీకు ఆశలు వస్తాయి, ఎన్నో అట్రాక్ట్ చేస్తాయి. యవన ప్రాయంలో ఉన్న వారికైనా, వృద్ధాప్యంలో ఉన్న వారికైనా, మనము ఈ యొక్క శరీరంలో నేచర్ ఆఫ్ సిన్ కలిగి ఉన్నాము. కాబట్టి స్టిల్ మనం ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తాం. అట్రాక్షన్స్ అనేవి వస్తాయి. లోకం నేను పిలుస్తుంది, ఆకర్షణ పిలుస్తుంది. ఇదంతా సంత వీధి అంటారు. సంత వీధులు వెళ్తున్నప్పుడు ఇటు చూడకుండా వెళ్ళడం కష్టం. అన్నీ పిలుస్తుంటే కమాన్ ఎంజాయ్ అని పిలుస్తున్నప్పుడు ఆకాను ఫెయిల్ అయిపోయాడు, ఎరుకోలేని ఓడిపోయాడు. ఈరోజు లోకపు ఆకర్షణలు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వాటిని చంపుకోగలిగితే నువ్వు ఎరుకోల అసలైన జయశాలి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. శోధన, శ్రమలను అనే ఎరుకో గోడలను విరగొట్టడం అనేది మాత్రం కాదు. 4వ అనుభవము, ఈ యొక్క పాపము అనే శోధనని లాగినప్పుడు కూడా ఆ గోడలను కూడా విరగొట్టాలి. ఇంకా మనం 5వదిగా అదే ఎరుకో దగ్గర ఆలోచన చేస్తే, ఆ ఎరుకోలు ఎప్పుడైతే వీళ్ళు శోధనలు జయించారో, ఎప్పుడైతే ఈ యొక్క పాపపు ఆకర్షణ జయించారో, ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏమిటంటే రాహాబు కుటుంబం అంతా రక్షణలోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు వీరు ఏమి జయించారు అంటే ఆత్మలను సంపాదించుకున్నారు. హల్లెలూయా. ఒకటి శ్రమలను జయించుట, రెండవదిగా శోధనను జయించుట, మూడవదిగా ఆత్మలను గెలుచుకొనుట, జయించుట, సంపాదించుకొనుట. ఈరోజు నీ జీవితంలో ఆత్మలను సంపాదిస్తున్నావా?
రాహాబు కుటుంబాన్ని వారు సంపాదించుకున్నారు. ఈరోజు ఇంకా నీ ద్వారా ఆత్మలు సంపాదించబడకపోతే నా ప్రియ దేవుని సమాజమా, నువ్వు ఇంకా ఎరుకోకి రాలేదు. అవతల ఉంది ఎత్తబడే సన్నివేశము. గిల్గాలు, బేతేలు, ఎరుకో. 3 ఎరుకోలో మనం 3 విషయాలు చూస్తున్నాం, గమనించండి. అంటే మొత్తం 5 విషయాలు మనం గమనిస్తున్నాం. 5వదిగా ఆత్మలను సంపాదించే వాళ్ళం కావాలి. మనందరికీ టైటానిక్ మూవీ తెలుసు, టైటానిక్ స్టోరీ తెలుసు. టైటానిక్ అనగానే విరిగిపోయిన పెద్ద పడవ మనకు తెలుస్తుంది. అదే టైటానిక్ లో ఒక మిషనరీ, ఒక క్రైస్తవ సేవకుడు వెళ్తున్నాడు. ఆయన పేరు జాన్ హార్పర్. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది, 10 సంవత్సరాల అమ్మాయి. ఆయనకు భార్య చనిపోయింది, సేవలో ఉన్నాడు. మరొక ప్రాంతంలో వాక్య పరిచర్యకు వెళ్తున్నాడు జాన్ హార్పర్. వీరు టైటానిక్ లో వెళ్తున్నారు. ఈ యొక్క కుమార్తె, మరొక బంధువు, ఒక అమ్మాయి ఉన్నారు. వీరు ప్రయాణం చేస్తున్నారు. షిప్ మునిగిపోతుంది, అందరూ చనిపోతున్నారు. వీరు కొంచెం లగ్జరీ షీట్ లో ఉన్నారు కాబట్టి వీరికి సేఫ్ గార్డ్స్ ఇవన్నీ మొత్తం ఏమంటారు, అవన్నీ ఎక్విప్మెంట్స్ వీరికి ఉన్నాయి. అయితే వెంటనే ఈ యొక్క దైవజనుడు ఏం చేశాడంటే, ఆ ఓడలు అనేక మందికి పరిగెత్తుకుంటూ వెళ్తూ, ఇంకా చాలా మంది, కొన్ని వేల మంది చనిపోబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ సువార్త చెప్పాలని వారందరికీ సువార్త చెప్తున్నాడు. సువార్త చెబుతూ తన కూతుర్ని, ఆ యొక్క అమ్మాయిని, అమ్మ మీరు వెళ్ళిపోండి, మీరు ఈ లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోండి, నేను వస్తానని చెప్పి ఆయన లైఫ్ జాకెట్ వేసుకొని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ప్రతి ఒక్కడికి సువార్త చెప్పాడంట. చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో షిప్ సింక్ అయిపోతుంది. ఈయన కూడా మునిగిపోతున్న లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి ఆయన కొంచెం స్విమ్ చేసుకుంటూ అలా నీటిలో తేలుతుండు. మెల్లిమెల్లగా దగ్గర ఉన్నవారు ఎవరైతే మునిగిపోతున్నారో వాళ్ళందరి ఎద్దుకు వెళ్ళి, యేసు ప్రభువు నమ్ముకోండి, మీరు మరణిస్తున్నారు, రక్షణ పొందండి, ఇప్పుడైనా యేసయ్యా నన్ను క్షమించండి, ప్రార్థన చేసుకోండి అని అందరికీ సువార్త చెబుతూ ఉండగా ఒక యవనస్తుడు మునిగిపోతుంటే ఆ యవనస్తుడిని చూశాడు జాన్ హార్పర్. చూసి అనిపించింది, ఈ యవనస్తుడు ఇప్పుడు ఈ లైఫ్ జాకెట్ ఆయనకుంటే అతడు బ్రతుకుతే రక్షణ పొందే అవకాశం ఉంది. నేనైతే ఆల్రెడీ రక్షణ పొంది ప్రభువులో ఉన్నాను కాబట్టి నేను మరణించినా పెద్ద నష్టం ఏమి లేదని వెంటనే యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. యవనస్తుడా అని యేసుక్రీస్తు సువార్తకు ఆవశ్యకత తెలియజేసి లైఫ్ జాకెట్ ఇచ్చాడు. వేసుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు యేసు ప్రభు నమ్ముకు అని చెప్పేశాడు. ఆ లైఫ్ జాకెట్ వెంటనే యవనస్తుడు, అతడు ఏమంటున్నా అర్థం కాలేదు, వెంటనే ఇచ్చాడు, వేసేసుకున్నాడు. అయితే ఆ యవనస్తుడు కళ్ళ ముందే జాన్ హార్పర్ మునిగిపోతూ ఆ యొక్క గిలగల్లాడుకుంటూ మునిగిపోయి చనిపోయాడు. తర్వాత యవనస్తుడు బయటికి వెళ్ళిన తర్వాత అదే ఒడ్డున మోట్లించి ప్రార్థన చేసి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత గమనించండి, ఈ యొక్క షిప్లో రక్షణ పొందిన వారంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాదాపు 1800 మంది జాన్ హార్పర్ ద్వారా రక్షణ పొందారు. ఆ రోజు ఆయన మునిగిపోతూ అనేక మందిని ప్రభు యొద్దకు రక్షించారు. ఇప్పుడు మనమేం మునిగిపోవడం లేదు, ఇప్పుడేం మనమేం ప్రమాదం లేము. అయినను మనము సువార్త ప్రకటించడానికి నిర్లక్ష్యముగా ఉన్నాం. ఎరుకో ఆత్మలను సంపాదించే జయ జీవితము. చివరికి వెళ్ళిపోతే యోర్దాను ముగిస్తున్నాను. ఏమిటి యోర్దాన్ అంటే, నా ప్రియ దేవుని సమాజం ఆలోచన చేస్తే, యోర్దాను అనగా నీళ్లను దాటుట. ఇశ్రాయేలు జీవితంలో 2 సార్లు నీళ్లు దాటారు. కనానికి వెళ్తున్నప్పుడు ఒకటి ఎర్ర సముద్రమును దాటారు, రెండవదిగా యోర్దాను దాటారు. ఎర్ర సముద్రానికి యోర్దానికి ఒక ప్రాముఖ్యమైన తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే, ఎర్ర సముద్రంలో నుంచి వెళ్ళాలంటే దానికి ముందు ఎర్ర సముద్రం ఆరిపోయింది, 2గా చీలిపోయిన తర్వాత అడుగు వేశారు. అనగా ఎర్ర సముద్రపు నీళ్లు వీళ్ళ కాళ్ళకు తగలలేదు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం ఆరిపోయిన తర్వాత వీరు స్టెప్ వేశారు, నడక చేశారు, నడిచారు. కానీ యోర్దాను అలా కాదు. యోర్దాను పారుతూ ఉండగానే, ఆ ప్రవాహం వస్తూ ఉండగానే ఆ నీళ్లలో కాలు పెట్టాలి. అంటే ఆ నీళ్లు వీళ్ళకు తాకుతాయి. ఆ స్పర్శ వీరికి తెలుస్తుంది. అక్కడ స్పర్శ తెలియదు, ఇక్కడ స్పర్శ తెలుస్తుంది. అయినను వీరు దాటి వెళ్ళాలి. ఆ స్పర్శకు కూడా నువ్వు తాలుకొని నిలబడినప్పుడు అప్పుడు నీళ్ళు అయిపోతాయి అని దేవుడు చెప్పాడు. ఏమిటి 2 అనుభవాలు అంటే, నీళ్లను దాటడం అనేది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ప్రకారం బాప్తిస్మము అంటాడు. అనగా నీటిలో నుంచి వెళ్ళడం అనేది బాప్తిస్మానికి సాదృశ్యం అంటారు. అసలు బాప్తిస్మము అంటే ఏమిటనంటే, మళ్ళీ కొలసీ పత్రికలో, రోమా పత్రికలో బాప్తిస్మములోనికి వచ్చామంటే మన క్రీస్తు యొక్క మరణములోనికి వచ్చాం. వాట్ ఇస్ ద సైన్ ఆఫ్ బాప్టిజం అంటే, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డెత్. యేసుక్రీస్తు యొక్క మరణములోనికి వెళ్ళడమే బాప్తిస్మము. అనగా నీళ్లను దాటడం అంటే బాప్తిస్మము, నీళ్లను దాటడం అంటే మరణములోనికి అడుగు పెట్టడము. అయితే విశ్వాస జీవితంలో 2 సార్లు నీళ్లను దాటాలి. ఒకటి ఎర్ర సముద్రం, రెండోది యోర్దాను దాటితేనే కనాను, యోర్దాను దాటితేనే ఎత్తబడతాం. గమనించండి. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే ఎర్ర సముద్రం అనుభవం మనకు ఎలా కలుగుతుంది అంటే, ఎర్ర సముద్రంలో అడుగు పెట్టినప్పుడు ఆ నీళ్ళు నీకు
టచ్ అవ్వు. అంటే ఆ మరణము నీకు ఏమాత్రం స్పర్శించకుండానే నువ్వు మరణంలోకి అడుగు పెట్టేసావు అని దేవుడు చెప్తాడు. దేవుడు రాసుకుంటాడు, ఆల్రెడీ ఈ వ్యక్తి మరణంలోనికి వచ్చేసాడు. కానీ ఈ వ్యక్తికి మాత్రం మరణ అనుభవం ఏమాత్రం స్పర్శ తగలదు. అలా స్పర్శ తగలకుండా మరణంలోనికి వచ్చిన ఎర్ర సముద్రం అనుభవం ఏమిటో తెలుసా మన జీవితంలో? దట్ ఈస్ అవర్ ఫస్ట్ బాప్టిజం, మొదటి బాప్టిజం. ఫస్ట్ మన నీటిలో బాప్తిజం పొందినప్పుడు మరణం ఏమి తగిలిందా? ఆ భయంకర వేదన, శ్రమ ఏం లేదు, ఇలా ముంచేశారు, ఇలా తీసురైపోయింది. కానీ దేవుడు ఏం రాస్తాడు? ఇతడు మరణములోనికి వచ్చాడు. మరణ స్పర్శ, మరణ వాసన తగలకుండానే నువ్వు ఎర్ర సముద్రము అనే అనుభవంలోనికి, లేకపోతే ఆ మరణ వాసన తగలకుండే మరణంలోనికి వెళ్ళావని దేవుడు రాసుకునే మొదటి మరణ అనుభవము అది ఎర్ర సముద్రము అనే నీళ్లను దాటుట. కానీ రెండవ నీళ్ళు, యోర్దాను నీళ్లను మాత్రము మరణము అనే అనుభవము యు మస్ట్ టేస్ట్. అది అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ మరణము నిన్ను తాకుతుంది. అదే శ్రమ, అదే భయంకరమైన యాతన. ఆ మరణపు అనుభవంలో కూడా నీవు అడుగు పెట్టగలగాలి. అది యేసే నేర్పిస్తాడు. ఈ విషయమే యేసే అంటాడు శిష్యులతో. ఇదిగో అక్కడ వచ్చి అడుగుతారు, ప్రభువా నీ కుడిపార్శ్వంలో ఎవరు కూర్చుంటాడు, పక్కన ఎవరు కూర్చుంటాడు, నాకు ప్లేస్ ఇస్తావంటే ప్రభు అంటాడు, అదంతా మ్యాటర్ కాదురా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు తాగలరా అంటే, ఎస్ లార్డ్ వి కెన్ డ్రింక్ అంటారు. అప్పుడు ప్రభు అంటారు, నేను పొందుచున్న బాప్తిస్మమును నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుతారంటారు. అంటే యేసయ్య పొందుచున్న బాప్తిసం అంటాడు అక్కడ. అంతకుముందు యేసయ్య యోర్దాను నదిలో బాప్తిసం పొందారు కదా, కానీ యేసయ్య మరలా పొందబోయే బాప్తిసం అని మాట్లాడుతూ ఆ బాప్తిసం మీరు కూడా పొందుతారు అన్నాడు. అంటే విశ్వాసి రెండవ అనుభవంలో కూడా బాప్తిసం పొందాలి. ఏమిటా బాప్తిసం అంటే, మొదటి బాప్తిస్మము మరణ స్పర్శ నీకు తగలదు, కానీ రెండవ బాప్తిసం అనుభవంలోకి వెళ్ళినప్పుడు నీకు మరణం తగులుతుంది. ఆ మరణ వేదన వస్తుంది, ఆ బాధ నీకు వస్తుంది. అయ్యో మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగిపోయింది అని యేసే కన్నీరు కార్చాడు. అది అసలే మరొక బాప్తిస్మం, అదే శ్రమల బాప్తిస్మం. ఆ శ్రమల బాప్తిస్మము ఒక్కొక్క విశ్వాసి వారి విశ్వాస పరిమాణం బట్టి వస్తుంది. కానీ ఎంటైర్ చర్చ్కి మాత్రము, ఎంటైర్ క్రీస్తు సమాజానికి మాత్రము చాలా దారుణముగా ఆ బాప్తిస్మ అనుభవము అనేది రాబోతున్నది. అదే మహాశ్రమల కాలము. ఆ శ్రమలలో బాప్తిస్మం అనే స్పర్శ లేని ఆ మరణంలోనికి అడుగు పెట్టడం మాత్రం కాదు, స్పర్శ నీకు తగులుతుంది. అటువంటి శోధన, అటువంటి శ్రమలలోనికి నువ్వు అడుగు పెట్టడమే యోర్దాను అనుభవం. అయితే ఒక అద్భుతం విషయం తెలుసా? యోర్దానులో ఇశ్రాయేలు కాలు పెట్టారు, నీళ్లు తగిలాయి. ఒక్క నిమిషం ఆ చలికి, ఆ బాధకి నిలబడ్డారు. అద్భుతం జరిపింది, యోర్దాను సైతము ఆగిపోయింది. హల్లెలూయా. విశ్వాసులు శ్రమలకు నిలబడడానికి నువ్వు కొంచెం తట్టుకుంటే చాలు, దట్స్ ఎనఫ్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు కొంచెం నిలబడితే చాలు, ఆ శ్రమలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. రాబోతున్న మహాశ్రమలు కానీ, పెట్టబోయే ఆ వేదనలు కానీ ఏవి కూడా విశ్వాసులకు ఏమీ చేయలేవు. కేవలం అవి మన మహిమను మాత్రమే పెంచుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ సమాజమా, ఒకటి మన సిద్ధమవ్వాలి. ప్రభువా మరణ స్పర్శ లేని అనుభవం మాత్రం కాదు, మరణ స్పర్శ తగిలిన అనుభవమైన నా జీవితంలో ఐఎమ్ రెడీ టు ఫేస్ లార్డ్ అని ఎవరైతే తమను తాము సిద్ధపరచుకుంటారో వారు యోర్దానును కూడా దాటిన వారు. వారి కోసమే అగ్ని రథాలు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారి కోసమే మహిమ మేఘాలు రాబోతున్నాయి. ఈరోజు నువ్వు దానికి సిద్ధపడుతున్నావా? జిమ్మి ఏదైనా దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుడు ఒక భయంకరమైన నరమాంస భక్షకుల ప్రాంతానికి వెళ్ళాడు సువార్త చేస్తే. వారు అతన్ని చంపుకొని తినేశారు, ఆ యొక్క జిమ్ ఎలియట్ని. తర్వాత ఎలిజబెత్ ఎలియట్ తన భార్య ఆమె చిన్న కుమార్తెను పట్టుకొని నా భర్త ఏమయ్యాడని మిషనరీస్తో కలిసి వెళ్ళి తిరిగింది. ఆక్వా దేశము, ఆ యొక్క అమెరికా మధ్య ప్రాంతాల్లో ఉంటుంది దేశము. అక్కడికి వెళ్ళింది. వెతికితే తన యొక్క భర్త యొక్క వస్త్రాలు దొరికే, అవన్నీ రక్తం మడుగులో దొరికే. అప్పుడు అర్థమైపోయింది అక్కడున్న మిషనరీస్ అందరికీ, నీ భర్తను తినేసి ఉంటారమ్మా, లెట్ us మూవ్, మనం త్వరగా వెళ్ళిపోవాలి, మంచిది కాదు ఈ ప్రాంతం అని చెప్తే అక్కడ ఎలిజబెత్ ఎలియట్ ఆ వస్త్రాలు పట్టుకుని యవ్వన ప్రాయంలో ఉంది. అప్పటికే ఆమెకు 25 years, ఒక చిన్న పాప. అప్పుడు ఆ వస్త్రాలు పట్టుకొని ఏడుస్తూ, దుర్మార్గులారా, నా నాకు యవ్వన ప్రాయంలో నా భర్త అసలు మా లైఫ్ ఏమీ ఎంజాయ్ చేయలేదు, మీకు సువార్త చెప్పడానికి వస్తే మీరు దౌర్భాగ్యులారా చంపేస్తారా అని అనాల్సింది పోయి ఆమె అవే వస్త్రాల మీద చేతులుంచి ఆమె చెప్పింది, ఏ ప్రజల రక్షణ కోసం
నా భర్త రక్తం కార్చాడో ఆ ప్రజల రక్షణ కోసమే నా జీవితాన్ని సమర్పించుకుంటానంది ఎలిజబెత్ ఎలియాట్. దేవుని సమాజమా, మన జీవితాలు సమర్పించుకోవాలి శ్రమకు. తర్వాత ఆమె అదే ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో అద్భుతంగా సువార్త చేసింది. దేవుడు కార్యాలు చేశాడు. ఆ ప్రాంతం, ఆ దేశము యేసు కొరకు మారిపోయారు. నరమాంస భక్షకులు ప్రభుని నమ్ముకున్నారు. వారిలో ఒక దైవజనుడు దాదాపు 2010 ఆ సమయంలో మన హైదరాబాద్కు వచ్చి ఆయన వాక్యం ప్రకటించడానికి వచ్చారు. ఆయనతో పాటు మరొక దైవజనుడు ఉన్నారు. వీళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయన అడిగారు, బ్రదర్ సార్ మీరు విచ్ కంట్రీ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇలా అడిగినప్పుడు ఆయన చెప్పారు, నేను ఆక్వా దేశం నుంచి వచ్చాను అన్న. వెంటనే ఈ దైవజనుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఈయనకు ఈ యొక్క జిమ్ ఎలియట్, ఎలిజబెత్ ఎలియట్ స్టోరీ అంతా తెలుసు, మిషనరీ స్టోరీస్ తెలుసు. అప్పుడు అడిగారు, సార్ ఆక్వా దేశం అంటే డ్యూ నో జిమ్ ఎలియాట్ అని అడిగాడు. మీకు జిమ్ ఎలియాట్ గారి కోసం తెలుసా అంటే, ఆ దేశం వాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఈ యొక్క దైవజనుడు ఆసక్తితో ఆయన పట్టును కూర్చొని, సార్ మీకు జిమ్ ఎలియాట్ తెలుసా అని అడిగితే, ఎస్ ఐ నో వెరీ వెల్, నాకు జిమ్ ఎలియాట్ బాగా తెలుసు అని. ఎలా సార్, ఏం జరిగింది సార్ అంటే, మా ప్రాంతానికి జిమ్ ఎలియాట్ వచ్చాడు. అప్పుడు మేము ఎవరు యేసు ప్రభువును నమ్ముకోలేదు. మా ప్రాంతానికి వచ్చి ఆయన సువార్త చెప్తుంటే మేము నరమాంస భక్షకుల మనుషులు ఎవడైనా దొరికితే వాళ్ళని కొట్టి అయితే మాకున్న రూల్ ఏమిటంటే, మేమందరూ రాళ్ళు మా ఆయుధాలు ఇసురుతాం. ఎవరు ఆయుధానికి అవతల వ్యక్తి పడిపోతాడో వాళ్ళైతే ఆ యొక్క వ్యక్తి యొక్క బాడీ అనేది మా రూలు. కాబట్టి మేమందరం వెళ్ళాము. ఆయన సువార్త చెప్తున్నాడు, ఎర్రగా మంచి ఒక ఫ్రూట్లా ఉన్నాడు. వెంటనే మా వాళ్ళందరం రాళ్ళు అన్ని విసిరితే నేను కొట్టిన దెబ్బకే జిమ్ ఎలియాట్ పడిపోయాడు. కాబట్టి జిమ్ ఎలియాట్ శరీరం అంతా నాదే అని చెప్పుకున్నాను. అందరూ నా వైపు చూస్తే నాకు ఇష్టమైనది ఎంతో తెలుసా, తొడ మాంసం అంటే చాలా ఇష్టము. జిమ్ ఎలియాట్ తొడ మొత్తం చీల్చుకొని పట్టుకొని వెళ్ళిపోయిన తినడానికి. మా వాళ్ళు మిగిలినంత తినేశారు. జిమ్ ఎలియాట్ని తినేసోండి నేను అన్నాడు. ఈ దైవజనుడు మంచమే ఉన్నాడు, సైడ్కి వెళ్ళిపోయి, సార్ మరి ఎలా మారారు సార్, మాటలు రాలే. తర్వాత ఏమైందో తెలీదు. అతని యొక్క భార్య అంటే ఎవరు వచ్చి సువార్త చేస్తున్నప్పుడు యేసు ప్రభు ప్రేమ మా జీవితాలను మార్చేసింది. నా ఆమె ఎవాంజలిస్ట్, నేను ఒక సువార్తికుడను. నీ మరణము ఇతరులను మార్చగలిగితే బ్రతకడం కంటే చనిపోవడమే మేలు. ఒక్క తీర్మానం నువ్వు తీసుకున్న ఒక్క తీర్మానము. ఏలియా వలె ఒంటరి ఏడ్చే ఏలియా మహిమ రథాల మీద వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు నాకు అట్టి ప్రశస్తమైన అవకాశం ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ప్రభువా నన్ను సిద్ధపరచు, గిల్గాల అనుభవానికి నేను రావాలి, మారు మనసు పొందాలి ప్రభువా. ఇంకా నాలో లోపాలు, డాగులు, మడతలు, కలంకము, ఎన్నెన్నో అవిధేయతలు. నన్ను కడుగు, శుద్ధీకరించు ప్రభువా. హిమము కంటే తెల్లగా మార్చు. బేతేలు నీ మందిర సహవాసం నిర్లక్ష్యం చేసి నేను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను. ప్రార్థన సహవాసం నీ బల్ల, అయ్యో ప్రభు నేను నిర్లక్ష్యం చేస్తున్నా. తెలియకనే నా ఆత్మీయ జీవితంలో ఎన్నో గాయములు, పచ్చి పుళ్ళు ప్రభు చూడలేకపోతున్నా. నన్ను మన్నించని ప్రార్థన చేసుకుందాం. ఎరుకోకొద్దాం, శోధనలను జయిద్దాం, శ్రమలను జయిద్దాము, ఆత్మలను సంపాదిద్దాం. యోర్దాను సైతము, శ్రమలను సైతము దాటే శక్తి నువ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం.